ఉన్నప్పుడు నాకు ఒకసారి అనిపించింది, ఇది కాదు ఇంకా పని నేర్చుకోవాలి, పని నేర్చే గురువు చాలా అవసరం మనకి. అలా గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను బీఆర్ ఆయనండి, బీఆర్ మీ అందరూ తెలుసు కదా, బీఆర్ ఆయన ఒక మనిషి ఉండేవాడు, రమేష్ అని నా గురువు. ఆయన ఇంట్లో ఉంటూ ఆయనకి వంట చేస్తూ ఆయన బట్టలు ఉతుకుతూ ఆయన పని నేర్చుకున్నాను. సంవత్సరంన్నర పాటు ఆయన దగ్గరే ఉన్నానండి. ఒక 1.5 year నేను ఆయన ఇంట్లోనే ఉండి ఆయన బట్టలు ఉతికి ఆయన ఇల్లు ఉడిచి ఆయనకి చాకరీ చేస్తూ నేను పని నేర్చుకున్నాను. ఆయన చక్కగా పని నేర్పించాడు. అక్కడ పని నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను నక్కపల్లి హెడ్రో మీకు ఐడియా ఉండేది, తుని దాటిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు 10 yearsకి. కానీ 10 years నేను ఉండలేకపోయాను. 1.5 year హెడ్రో నక్కపల్లి ఉన్నాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. అలా పని చేస్తూ 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 ఉండగా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడండి, సుధీర్ అని. నాకు చాలా చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఎంత స్నేహితుడు అంటే ఏదైనా సరే పంచుకుంటాం ఇద్దరము. కానీ ఎప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వీళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. బయట ఆయన నేను ఒకరే పని చేసేవాళ్ళము, కలిసేవాళ్ళము, బయటకు రావాలన్నా తెలియాలన్నా వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళము. బట్ ఎప్పుడు వాళ్ళ గృహానికి నేను వెళ్ళలేదు. కానీ ఒకరోజు వాళ్ళ నాన్నగారికి ఆ బాడీలో బ్లడ్ లేదని చెప్పేసి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు నేను చాలా బక్కగా ఉండేవాడిని, నేను 45 years వెయిట్ ఉండేవాడిని. అప్పుడు నేను ఇవ్వడానికి సరిపోతే వేరే మా స్నేహితుడు వేరే ఆయనకి బ్లడ్ ఇచ్చారు. సాయంత్రం డ్యూటీ అయిపోయిందో చూద్దాం కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ చెల్లిని చూశానండి. చాలా జాగ్రత్తగా వినండి సాక్ష్యము. వాళ్ళ చెల్లిని చూశాను. వాళ్ళ చెల్లి పేరు శృతి అండి. నేను చూసినప్పుడు అట్రాక్షన్ అంటారు కదండి, ప్రేమ అని చెప్పడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆ వయసులో ప్రేమ ఉండదు. 100% చెప్తాను, ప్రేమ అనేది కాదండి. అట్రాక్షన్కి లోబడి నేను ఆ అమ్మాయిని నేను చూసి నేను ఇష్టపడ్డాను. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య గారితో చెప్పాను, నేను మా ఫ్రెండ్తో నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను చేసుకుంటానని. మరి వాళ్ళ ఫ్రెండ్కి నేనంటే చాలా ఇష్టం కదా, అయితే మా ఇంట్లో చెప్పి చూడు, ఇష్టమైతే చేసుకుంది అన్నారు. అలాగా ఇంట్లో అందరినీ ఒప్పించి నేను 2011లో నేను మ్యారేజ్ చేసుకున్నానండి. 2010లో నేను రక్షించబడ్డాను. 2011లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఎట్లా చేసుకున్నానంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. నేనే బలవంతంగా ఒప్పించి నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని. నాకు చాలా చిన్న వయసు అండి, పెళ్లి చేసుకున్న వయసు కాదు నాది. ఆ వయసు చాలా అంటే చాలా చిన్న వయసు, ఆడుకోవాల్సిన వయసు. ఆ వయసులో నేను ఆ అమ్మాయిని ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. అలాగా మాకు ఇద్దరిని ప్రేమించి ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు. 6.5 సంవత్సరాలు మేము అలా కలిసి ఉన్నాము. నేను అలాదాన్ని కంపెనీ చేస్తూ రూపాయి కూడబెడుతూ బయటకు వచ్చి ఒక చక్కని కంపెనీ పెట్టానండి. హైదరాబాద్లోనే ఒక మంచి కంపెనీ, కృపా ఇంజనీర్ వర్క్స్ అని చెప్పేసి ఒక కంపెనీ పేరు నిర్మించి ఒక కంపెనీ పెట్టాను. కానీ అన్ని థర్డ్ పార్టీ ఆర్డర్లు. ఇప్పుడు ఈ బ్రదర్కి ఆర్డర్ వస్తే ఆ బ్రదర్ నాకు ఇస్తే నేను చేసి ఆయనకి ఇస్తే ఆయనకు అమ్ముకునేవాడు. అలాగే నేను చేస్తూ ఉండేవాడిని. ఒక వ్యక్తి బ్రదర్ ఏమనుకోవద్దు, ఈ వ్యక్తి అయితే నాకు ఆర్డర్ ఇచ్చేవాడు కదా, ఆ వ్యక్తి ఏంటంటే ఆర్డర్ తీసుకునేవాడు, అమ్ముకునేవాడు, తీసుకునేవాడు, బ్రదర్ ఏమనుకోవద్దు, అమ్ముకునేవాడు. ఒక దినం ఏమైపోయిందంటే 23 లక్షలు నాకు రావాల్సిన అమౌంట్ లెక్కేస్తే ఆయన బాకీ ఉన్నాడు. ఇంకా ఆయన రావటం మానేసి నా చుట్టుపక్కల రావట్లేదు, నా కంపెనీ చుట్టుపక్కల కూడా రావట్లేదు, మానేశాడు. నాకు వెనకాల ఏమీ లేదండి ఆధారము, నా దేవుడే నాకు ఆధారము. 23 లక్షల రూపాయలు నేను ఆయన అప్పు నాకు ఉండిపోయి నేను కుర్రోలి శాలరీలో అప్పటికే 3 నెలల శాలరీలో షెడ్ రెంట్ కట్టలేదు, కరెంట్ బిల్లు కట్టలేదు, తింటాకి తినలేని పరిస్థితి అయిపోయింది. ఏంటి పరిస్థితి ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే నేను డబ్బులు ఇవ్వలేదు అనేసాడు. ఇలా కాదండి మరి ఎట్లా, మరి మేము నమ్మి మనం చేసాము, అలా చేస్తే ఎట్లా అని చెప్పేసి ఆయన అడిగితే సెటిల్మెంట్కి 15 లక్షలు ఇస్తానండి. సెటిల్మెంట్కి కూర్చుంటే 15 లక్షలు ఇస్తానని చెప్పాడు. 23 లక్షలది 15 లక్షలు ఇస్తాను సరే మేము ఒప్పుకున్నాము. పొన్నులు ఎంతమంది ఇస్తాను కదా అని చెప్పేసి ఆ 15 లక్షలు అండి ఈ రోజు కూడా 3.5 లక్షలు ఇంకా రావాలి. దాదాపు నేను హైదరాబాద్ నుంచి వచ్చేసి 7 సంవత్సరాలు అయింది. ఇంకా 3.5 లక్షలు ఇవ్వాలి. ఆయన డబ్బులు ఇవ్వట్లేదు, మేము వదిలేసాం. ఇంకా ఓకే, ఇంకా ఏం చేస్తాం, అడిగి మాకు చిరాకు వచ్చింది, తిరిగి కూడా మాకు విసుగొచ్చేసింది. ఆ డబ్బులు కూడా 20,000, 30,000 ఇచ్చేవాడు. ఈ లాస్ట్కి మేము ఏమైపోయామంటే కంపెనీ నడిపించలేకపోయాము. కంపెనీ నడిపించలేక ఆ కంపెనీ మొత్తం ఇంకా కంపెనీ పరంగా అమ్మేశాము. అప్పుడు నాకు చిన్న కారు ఒకటి ఉండేది, కారు, బైక్, బంగారం అన్నీ అమ్మేసి ఇంకా అన్ని అమ్మే తర్వాత కూడా 13,50,000 నా చేతిలో అప్పు ఉందండి. ఇంకా 13,50,000 నా చేతిలో అప్పు ఉంటే ఇప్పుడు నేను మరి హైదరాబాద్లో ఎక్కడ డ్యూటీ చేయగలుగుతానా? ఒక కంపెనీ నడిపించి ఒక హోదాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర పనిచేయాలని నాకు నామోషి అనిపించింది. అది ఇక్కడ చేయలేను, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు దేవుడు చక్కని జాబ్ అండి హైదరాబాద్ వైజాగ్లో
హైదరాబాద్లో పరిచయస్తుడు సతీష్ గారు అని చెప్పేసి అయ్యారు చూశారు, మొన్న వచ్చారు, కేక్ కటింగ్ చేశారు మ్యారేజ్లో. తెలిసి మ్యారేజ్ వచ్చి కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చూస్తుంటారు, లావుగా ఉన్నారు సారు. ఆయన మరి నన్ను ప్రేమించి డేవిడ్ రామ్ మరి నా దగ్గర జాయిన్ అవ్వన్నప్పుడు నేను వైజాగ్ వచ్చి ఆయన డ్యూటీ జాయిన్ అయ్యానండి. జస్ట్ నా ఫేస్ తెలుసు అంతే, నేను ఏంటి నా ఇల్లు ఎక్కడ అనేది ఆయనకి తెలీదు. 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టాడండి. పెట్టి నీకు ఎక్కడెక్కడైతే అప్పులు పీకల మీద ఉన్నాయో ఫస్ట్ అప్పులు తీసుకొని నా దగ్గర రా అన్నాడు. నా ఇల్లు తెలీదు, నా వాక్యం తెలీదు, నేను ఏంటో ఆయనకి తెలియదు, జస్ట్ మొహపరచడం అంతే. ఒక రోజు కూర్చొని ఆయన క్యాబిన్ లో నా ప్రాబ్లం అంతా చెప్పాను. సార్ నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు 5 లక్షల రూపాయలండి అలా క్యాష్ ఆయన టేబుల్ మీద పెట్టి ఈ డబ్బులు తీసుకెళ్ళి నీకు ఎక్కడెక్కడైతే అప్పులు ఉన్నాయో పీకల మీద ఉన్నాయో అవి తీసుకొని రా అన్నాడు. డ్యూటీ జాయిన్ అవ్వలేదు, అప్పటికి జస్ట్ మాట్లాడాను అంతే. ఆ 5 లక్షలు నేను పట్టుకొని వెళ్ళి ఎవరెవరైతే నన్ను పీకల మీద ఉన్నారో వాళ్ళకి కొంచెం 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 ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ వైజాగ్ వచ్చినప్పుడు నేను నా దగ్గర మైనస్లో ఉన్నాండి, జీరో కాదు మైనస్లో ఉన్నప్పుడు మరి నాకు స్టార్టింగ్ నా శాలరీ 25,000 ఇచ్చారు. 25,000 ఇచ్చారు. అప్పుడు నేను ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాను. షీట్ మెటల్ ఫిట్టర్, కొంచెం తెలుసుంటారు బ్రదర్స్కి. షీట్ మెటల్ ఫిట్టర్గా జాయిన్ అయ్యాను. 1 వీక్ చేశాను అంతే అండి ఫిట్టర్గా, వారం రోజులు. వారం తర్వాత మా సార్ నన్ను క్యాబిన్లో పిలిచి నువ్వు ఇంకా పని చేయొద్దు, ఇంకా నువ్వు పని చేయించుకో అని చెప్పేసి నాకు కొన్ని డ్రాయింగ్స్ ఇచ్చారు. డ్రాయింగ్స్ ఇచ్చి ఈ పని నువ్వు చేయించు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అయినప్పటికీ ఆయన చెప్పినా కానీ నేను పని చేస్తూ చేయించేవాడిని. ఆయనకి నేను ఇంకా ఎక్కువ నచ్చాను. అలా చెప్పినప్పటికీ కూడా నేను పని చేయడం మానలేదు, పని చేస్తూ పని చేపిస్తూ ఉండేవాడిని. బేసిక్గా 6 o'clock క్లోజ్ అయిపోయే కంపెనీ 9 వరకు ఉంచేవాడిని. ఓటీ అవర్స్ పెట్టేసి 9 వరకు ఉంచేవాడిని. 2.5 కోట్లు పెట్టి ఆయన కంపెనీ కట్టాడు, కానీ దాదాపు 2 సంవత్సరాలు వర్కర్లు లేరండి. 2.5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి 2 years ఖాళీ పెట్టాడు ఆయన. నేను వెళ్ళిన తర్వాత అంటే నా గొప్పతనమే కాదండి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుడిని శుద్ధిస్తున్నాను. అక్కడ నేను ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో 6 మంది వర్కర్లు ఉండేవాళ్ళు. నేను మానేసినప్పుడు 58 మంది వర్కర్లు చేశానండి. 58 మంది వర్కర్లని నేను జాయిన్ అయినప్పుడు 0 turnover. నేను మానేసినప్పుడు 7 కోట్లు టర్నోవర్ చేశాను. 7 కోట్లు టర్నోవర్ చేశానండి. అలాగా ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. వారం తర్వాత నాకు టీమ్ లీడర్ చేశాడు. 1 year తర్వాత సూపర్వైజర్ చేశాడు. దాని తర్వాత నేను మానేసినప్పుడు ప్రొడక్షన్ ఇన్ఛార్జి నేను మానేశాను. మీరు అనుకోవచ్చు నువ్వేం చదువుకోలేదు బ్రదర్, మరి ఎట్లా నువ్వు అయ్యావని. దేవుడి జ్ఞానాన్ని బట్టి నాకు సంబంధించిన పనులన్నీ కూడా చేసుకోగలుగుతానండి. దేవుడు అన్నీ నాకు నేర్పించాడు. అక్కడ వర్క్ కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను చేసుకోగలను, అన్నీ కూడా దేవుడు నాకు నేర్పించాడు. అలానే మరి అక్కడ నేను మానేసినప్పుడు నన్ను అంత ప్రేమించే నా సారు, నేను బయటకు వచ్చే ముందు 3 years ముందు నేను చెప్తానే ఉన్నాను, సార్ నా ఆశ ఇది కాదు, నేను పడిపోయిన స్థితిలోంచి నేను లెగాలనుకుంటున్నాను, నేను కోల్పోయిన అన్ని నేను పొందుకోవాలనుకుంటున్నాను, ఇది కాదని చెప్పి ఆయనకి 3 years క్రితం నుంచి ఆయన చెప్తూ వచ్చాను. కానీ ఇతను మారడు, ఇక్కడి నుంచి వెళ్ళడు అని అనుకున్నాడు. కానీ ఒకరోజు వచ్చిందండి, నేను మానేయాలని సిద్ధపడ్డాను. ఇంకా అంటే అక్కడ నాకు ఏది లోటు ఉందని కాదు, నా ఆశ అది కాదు, నేను కూడా సొంతంగా పెట్టుకోవాలి, 10 మందికి జాబ్ని ఇవ్వాలి అనే ఆశ. బయటికి వచ్చాను, కంపెనీని పెట్టాను. నమ్ముతారో నమ్మరు అండి, నేను కంపెనీ పెడదాము అనుకున్నప్పుడు నా దగ్గర చిల్లిగా అవ్వలేదండి. రూపాయి డబ్బులు లేవు నా దగ్గర. కేవలము ప్రార్థనతోనే మొదలుపెట్టాను. నా జీవితంలో అన్ని మిరాకిల్స్ అండి, అన్ని అద్భుతాలే. యాక్చువల్లీ నేను షార్ట్కట్లో చెప్తున్నాను, ఎందుకంటే సమయం మళ్ళీ బలాలు ఉంది కాబట్టి షార్ట్కట్లో చెప్తున్నాను. సమయం ఉంటే ఇంకోసారి చెప్పుకుందాం, ఓకేనా. డబ్బులే లేవు నా దగ్గర. డబ్బులు ఎలా వచ్చింది చెప్తాను. ఇప్పుడు వరకు మా తల్లి గురించి, మా తండ్రి గురించి చెప్పాను కదా. నన్ను దూషించిన వాళ్ళు, నేనంటే అసూయ పడ్డ వాళ్ళు, చేదరించుకున్న నా తల్లిదండ్రులు నేను ఎప్పుడు చేదరించుకోలేదండి. కొన్నిసార్లు అన్నాను, కోపం వచ్చి 2-3 మాటలు అన్నాను, అనలేదన్నాను దేవసన్నిధిలో. అయినప్పటికీ కూడా వాళ్ళ నిమిత్తం నేను ప్రార్థించేవాడు. నా కుటుంబం అంటే అందరూ ఐక్యమత్యం ఉంటే చాలా ఇష్టం. నేను ఒక్కనే ఉంటే నాకు ఇష్టం ఉండదు, నాకు 4 ఉండాలి. 4 ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను వైజాగ్ వచ్చేసిన తర్వాత నేను మా తమ్ముడు తీసుకుని వచ్చాను ఇక్కడికి. మా తమ్ముడు తీసుకొని వైజాగ్ వచ్చాను. తర్వాత మా తల్లిని మా తండ్రిని అడిగాను, నేను వచ్చేయచ్చు కదా ఇక్కడికి వైజాగ్కి, కలిసి ఉందాము అని అంటే వాళ్ళు ఫస్ట్ ఇష్టపడలేదు, వాళ్ళు రావటానికి ఇష్టపడలేదు. కానీ నేనే బలవంతం పెట్టి ఇష్టపెట్టి రాండి, వస్తే సంతోషంగా ఉంటుంది కదా, కలిసి ఉండొచ్చు, మీరేం పని చేయకపోయినా పర్లేదు, నేను పోలీస్తానేమని చెప్పి తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ హృదయాలు మార్చబడ్డాయి. నన్ను ఎంతో ప్రేమిస్తారండి. ఈ దినము నన్ను కన్నా నా తల్లి కంటే కూడా ఎక్కువ నా తల్లిని ప్రేమిస్తుంది. నన్ను కన్న తల్లైనా ఎప్పుడైనా ఒక మాట అంటామేమో కానీ ఇప్పుడు నా తల్లి ఒక మాట కూడా అందు. ఆల్రెడీ చేసి చూస్తుంది. నా తండ్రి కూడా
అప్పుడప్పుడు అనేక మాటలు అనేవాడు, ఇంత లావు కరతో నన్ను కొట్టేవాడు, కానీ ఇప్పుడు నన్ను కొట్టడం, నన్ను ప్రేమిస్తాడు, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే అండి, దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను. నా యవ్వన కాలంలో నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను 2010లో రక్షించబడ్డా. దాని ముందు అయితే చర్చికి వెళ్ళలేదండి. 2010లో రక్షించబడ్డా. నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఎంతగానో మరి యవ్వన కాలంలో యూత్ మీటింగ్ అని ఉండేది, యూత్ మీటింగ్ బలపరుస్తూ ఉండేవాళ్ళు అనుదినము. అలా ప్రార్థిస్తూ ఉండగా మా కుటుంబం అంతా మళ్ళీ ఒక ఐకమత్యంగా అవ్వడం, ఇప్పుడు కలిసి ఉన్నాము, అందరము చాలా సంతోషంగా ఉన్నామండి. అంత సంతోషంగా ఉన్నాము. నన్ను చీదరించుకున్న నా అమ్మ ఆ ఒంటి మీద బంగారం మొత్తం ఇచ్చిందండి నేను కంపెనీ పెట్టడానికి. నేను అలా కూర్చోబెట్టి చెప్పాను, నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, దాదాపు కొన్ని లక్షలాది రూపాయలు అవసరమయ్యాయి అన్నప్పుడు ఆవిడ మెడలో నల్ల పూస్తులు, పుస్తల తాడు, పుస్తలతో కలిపి మొత్తం తీసిన చేతిలో పెట్టింది. నువ్వు మంచిగా ఉండి చాలు, అది మాకు సంతోషం ఉంది. దేవుడు ఎలాంటి మారుస్తాడండి. ఎలా మారుస్తాడు? విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ హృదయాలు మార్చబడతాయి. అది 100% వాస్తవం. మొత్తం ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేసింది. మొత్తం తీసుకెళ్ళాను, డిసిబి బ్యాంక్ అనకాపల్లిలో బ్యాంకులో పెట్టాము, డబ్బులు తెచ్చాము. ఫస్ట్ 2 లక్షలతో 3 లక్షలతో మొదలు పెట్టాము. కంపెనీ అంతా పూర్తి అయ్యేటప్పటికి 20 లక్షలు అయింది. కంపెనీ స్థలం లీజ్ తీసుకొని కంపెనీ షెడ్ అయ్యడానికి కానీ 20 lakhs అయింది. 20 రూపీస్ లేని నాకు 20 lakhs దేవుడు ఇచ్చాడా లేదా? ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను, నా షెడ్ అంతా ఈ వాల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. చుట్టూంతా గోడలంతా కంప్లీట్ అయిపోయినాయి. పైన స్ట్రక్చర్ అంతా అయిపోయింది, కానీ పైన షీట్స్ వేయలేదు, రేకులు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే డబ్బులు లేవు నా దగ్గర. దగ్గర 3.5 లక్షలు కావాలి రేకు వేయాలంటే. 20 ఫీట్ల హైట్ షెడ్, అది చాలా పెద్ద షెడ్. 20 ఫీట్ల హైట్ షెడ్కి మొత్తం అంతా కిరిపి రేకు వేయాలి. దాదాపు 3.5 lakh అవసరం ఉంది. నా దగ్గర డబ్బులు లేక నేను షెడ్ వేయలేదు, కిందే పని చేసుకుంటున్నాం. ఏదో వర్షం వస్తే ఏదో పట్టా వేయాలి, అలానే పని చేసుకుంటా ఉండాలి, కాలం గడుపుతున్నాము. నా ఆత్మీయ తండ్రి హైదరాబాద్లో చర్చ్ ఇలానే చర్చ్ అండి, ఇంత కొంచెం పెద్దగా ఉంటుంది. విశ్వాసులు పెరగడం మూలన, దేవుని కృప వల్ల చర్చ్ సరిపోవట్లేదని చర్చ్ పెంచుతున్నారు. చర్చ్ పెంచడానికి కొంచెం ముందు ప్లేస్ ఉంది, చర్చ్ పెంచారు, స్లాబ్ వేశారు, పైన స్లాబ్ కింద స్లాబ్ వేశారు. కానీ గోడలు కట్టడానికి ధనం లేక గోడలు కట్టలేదు, ఆపేశారు. నాకు వార్త వచ్చింది, హైదరాబాద్లో చర్చ్ కడుతున్నారు, గోడలు కట్టడానికి ఇటుకలు లేవు, డబ్బులు లేక చర్చ్ పని ఆగింది అని. నేను ఫ్రైడే మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఎందుకో తెలియదు, అప్పటి వరకు ప్రేరేపణ లేదు. అప్పుడు ప్రేరేపణ వచ్చింది, చర్చ్ నిమిషం ఏదో చేయాలి. సరే అని చెప్పేసి ప్రార్థన ఎమ్మటే ముగిచేసి బయటకు వచ్చి మా ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తాను, అయ్యారు ఇలా చర్చ్ కట్టాను కదా, మరి నాకు చెప్పలేదంటే అయ్యారు అంటే, నువ్వు ఎలా ఉన్నావు నాన్న, కష్టాలు ఇబ్బందులు వచ్చి ఉన్నావు కదా నువ్వు అన్నారు. బయటలు అయ్యారు, పర్లేదు చెప్పండి ఏం చేయాలి చెప్పినారంటే, ఏం లేవు నాన్న, ఇటుకలు ఒకటే పెండింగ్, ఇటుకలు ఇస్తే చాలు అని అన్నారు. నేను అన్నాను, ఎన్ని ఇటుకలు పడతాయి, ఇటుకలు మొత్తం నేను స్పాన్సర్ చేస్తాను, ఇంత చెప్పండి అన్నాను. అయ్యారు లెక్కే చెప్తా అన్నారు. తర్వాత రోజు వాళ్ళకి ఫోన్ చేశారు, ఆ ఇటుకలకి ఎన్ని పడుతుందో డబ్బులు నేను వేసాను, వాళ్ళు ఇటుకలు తెప్పించారు. మీరు నమ్మకపోండి, నేను ఇటుకలకి డబ్బులు వేసాను, ఇటుకలు కట్టి ప్లాస్టింగ్ కూడా అవ్వలేదండి, నా పైన షెడ్ వేయబడింది. ఇటుకలతో కట్టి ప్లాస్టింగ్ కూడా చేయలేదు, షెడ్ వేయబడింది. 3.5 లక్షలతో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఇలా 1-2 కాదండి, చెప్పుతో పోతే 1 day సరిపోతుంది నా సాక్ష్యానికి. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. ప్రతిది కూడా మిరాకిల్స్. ఈ వైజాగ్ వచ్చిన కొత్తలో తింటాకి తిండి లేక 10 రూపాయలు ప్రియా పచ్చడి, మీకు తెలిసి ఉంటాయి, ప్రియా పికిల్స్ ఉంటాయి, 10 రూపాయలవి. ఒక 10 రూపాయల పచ్చడి కొనుక్కొని ఉదయం తినేసి మధ్యాహ్నం మళ్ళీ బాక్సులు కొంచెం వేసుకొని వెళ్ళిపోయేవాడిని. ఎంతో దారిలో ఒక పెరుగు ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళిపోయేవాడిని. లేదు తింటాకి లేదు, వండుకోవడానికి సమయం లేదు, తింటాకి కూడా సరైన డబ్బులు లేవు నా దగ్గర. చాలాసార్లు లంకిలపాలెంలో ఉండేవాడిని, నేను పరవాడ వెళ్ళాలి. లంకిలపాలెం నుంచి పరవాడ వెళ్ళడానికి 10 రూపాయలు అని ఆటో ఛార్జ్. 10 రూపాయలు లేక లిఫ్ట్ అడిగేవాడిని. 10 రూపాయలు లేక లిఫ్ట్ అడిగేవాడిని. చాలా మందిని లిఫ్ట్ అడిగి వెళ్తున్నప్పుడు ఒకసారి లేట్ అయిపోతే మా యజమాని నన్ను పిలిచి అడిగాడు, డేవిడ్ నువ్వే లేట్ వస్తే ఎట్లాగా, మీతో ఏమైపోతారో అని. నేను ఆ సార్కు చెప్పినప్పుడు, సార్ వాస్తవానికి మరి ఆటో స్టాండ్లో ఆటోలో ఫుల్ అవ్వండి, ఆటోలు తీయట్లేదండి, నేనైతే ముందుగానే వెళ్తున్నాను, కానీ వాస్తవం అయితే అది అబద్ధం. నేనైతే అలా చెప్పాను ఆయనకి, ఇప్పుడు ఆటో స్టాండ్ ఆటోలో ఫుల్ అవ్వండి, ఆటోలు తీయట్లేదండి, మరి లేట్ అయింది, మొత్తం ముందుగానే వెళ్ళని చెప్పాను. ఆయన మరి మా సారు ఏమనుకున్నారు ఏమో తెలియదు, సర్లే అయితే ఇల్లు పని చేసుకున్నారు. నేను పని చేసుకుంటున్నాను, 11:30 టైం అయింది, టీ బ్రేక్ అండి. టీ బ్రేక్లో ఆయన క్యాబిన్ పిలిచి నీకు బండి లేదా హైదరాబాద్లో అన్నారు. ఉన్నవన్నీ అమ్మేశారండి, అందుకే ఏమీ లేవన్నాను.
ఆయన ఎమ్మటే మన గాజువాకలో ఒక షాప్లో ఆయన ఫోన్ చేసి డేవిడ్ అనే పర్సన్ వస్తున్నారు, ఆయన 30,000 క్యాష్ ఇవ్వండి అని చెప్పారు. నా ముందే ఆయన ఫోన్ చేసి చెప్పారు. నాకు ఆయన ఫోన్ పెట్టాక నాకేం చెప్పారంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, తీసుకుని బండి కొనుక్కో అన్నారు. సార్ ఎందుకు అవసరం లేదు సార్, పర్లేదు నడుపుతారంటే అది నా గిఫ్ట్గా ఇస్తున్నాను, వెళ్ళి కొనుక్కో అన్నాడు. ఆ 30,000తో వెళ్ళి నేను కొత్త బండి కొనుక్కున్నానండి. సెకండ్ హ్యాండ్ నాకు ఇష్టం ఉండవు, కొత్త బండి కొనుక్కున్నాను. 30,000 తీసుకెళ్ళి అలా డౌన్ పేమెంట్ కట్టి గ్లామర్ కొనుక్కున్నాను. ఆ నెల వచ్చే జీతంతో ఈఎంఐ కట్టుకున్నాను. అలా క్లియర్ అయింది. అలాగా ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు శూన్యంగా ఉండేవాడిని. ప్రతిదీ కూడా ఈ రోజు ఇలా ఉన్నానంటే దేవుడు నాకు ఇవ్వండి. తింటాకి తిండిలో స్థితిలో వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించి దీవించి ఆత్మీయంగా ఎంతో నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఇంత బలపరిచి ఇంత నాకు ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చేసి ఉండగలుగుతానా? ఉండలేను కాబట్టి సాక్ష్యం చెప్తున్నానండి. ఎడున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మీ తల్లి మిమ్మల్ని విడిచి ఉండొచ్చు, మీ తండ్రి మిమ్మల్ని విడిచి ఉండొచ్చు, కట్టుకున్న భార్య విడిచి ఉండొచ్చు, కన్నా తల్లిదండ్రులు బిడ్డలు విడిచి ఉండొచ్చు. దేవుడు మిమ్మల్ని ఎవ్వరిని విడవలేదండి. నా చిన్న వయసులో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. కన్నా తల్లిదండ్రులు నన్ను విడిచి ఎవ్వరు చేరదీని స్థితిలో అందరూ చీయన్న వాళ్ళే. వీడు బతుకు అన్న వాళ్ళే ఈ రోజు వచ్చి గొప్ప చెప్పుకుంటారు. లేని స్థితిలో మనం ప్రేమించే వాళ్ళే నిజమైన స్నేహితులు. అన్నయ్య అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారండి. ఏమీ లేనప్పుడు మనం ఆదరించే వాళ్ళే నిజమైన ప్రేమకులు. మీలో ఎవరైనా అలా ఉండుంటే దయచేసి ప్రార్థించండి. దూరమైన వాళ్ళు ఉంటే, చిదరించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ నిమిత్తం మీరు ప్రార్థించండి. తప్పకుండా మిమ్మల్ని చీదరించే వాళ్ళని మళ్ళీ ఒక దినం గృహాన్ని ప్రేమిస్తారు, తప్పకుండా ప్రేమిస్తారు. నన్ను నా దేవుడు ఎంతగానో ప్రేమించి నాకు దూరమైనవన్నీ ఇచ్చాడు. నేను కోల్పోయినవన్నీ యోబు ఎట్లయితే సహించి దేవుడిని ప్రేమించాడో అలా నన్ను దేవుడు ప్రేమించాడు. కోల్పోయిన అన్ని రెట్టింపు దేవుడు, రెండింతల ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చినాడు. గతంలో మరి నేను కంపెనీ కోల్పోయాను. ఆ కంపెనీ కోల్పోయినప్పుడు దేవుడు మళ్ళా నా కంపెనీ ఇచ్చాడు. అప్పుడు మరి థర్డ్ పార్టీ ఆర్డర్లు అన్ని డైరెక్ట్ మన ఫార్మా సెక్టర్లో పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీస్ సప్లై చేస్తున్నానండి. ఫార్మా క్లీన్ ఫర్నిచర్ సప్లై చేసేది పెద్ద కంపెనీలకి నేను సప్లై చేస్తాను. మరి అందుకే దేవుడు దీవించాడా లేదా? ఎక్కడో నేను ఉండేవాడిని హైదరాబాద్లో, దేవుడు ఈ ప్రాంతానికి నడిపించి నన్ను ఇట్లా దీవించాడు. కంపెనీ విషయంలో అవనివ్వండి, ఫైనాన్షియల్ విషయంలో అవనివ్వండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను కోల్పోయిన నా భాగస్వామి కంటే అధికమైన మేలుతో నేను ఏదైతే ఇష్టపడ్డానో, ఏదైతే నేను కావాలని దేవుడిలో అడిగానో అంత మంచి భార్యని మరి చేసి నాకు ఇచ్చినాడు. చాలా సంతోషపడుతున్నానండి. నేనైతే ఏ దినమో ప్రార్థించలేదండి. నేనైతే వివాహం చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత మనసు ఇరిగిపోయింది. ఎంతగానో ప్రేమించి తనని చాలా అంటే చాలా ప్రేమించాను. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ తల్లిగారు లేరు, మాకు తల్లి లేదు కదా. తల్లి లేనిలోడు తనకి తెలిసి ఉంటుంది, నాకు తెలుసు కాబట్టి మా జీవితం బాగుంటుంది అనుకున్నాము. అలాగే తను ఇష్టపడ్డాను. తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ తను చదివింది. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనని డిగ్రీ చదివించాను. ప్రగతి డిగ్రీ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ చదివించాను. చదువు కంప్లీట్ అయిపోయింది, చదువుకుంది. మరి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఏమైందో తెలియదండి. మరి నేను చదువుకోలేదు అనుకుందో, అంధవికారంగా అనుకుందో, లేదా నాకు ధనం లేదనుకుందో, మరి ఏమైందో తెలియదు. నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏదైతే తనతో నేను ఇబ్బందిగా భవించడానికి కాదు. ఒక రోజైతే మీకు గొప్ప సాక్ష్యం అండి. హైదరాబాద్లో నా కంపెనీ చుట్టూ కెమికల్ గూడమ్స్ ఉండేవి. ఒక రోజు ఏమైందంటే ఒక కెమికల్ గూడెం కాలిపోతున్నప్పుడు చుట్టూతో ఉన్న కెమికల్ గూడమ్స్ అన్నీ కాలిపోయాయి. దాదాపు వారం రోజులు, 6 రోజులు 5 రోజులు అంటే గుర్తులేదు నాకు. కాలుతూనే ఉన్నాయి, మండుతూనే ఉన్నాయి. మధ్యలో మా కంపెనీ ఉంది, సెంటర్లో మా కంపెనీ. చుట్టూ తన్ని కెమికల్ గూడమ్స్ ఉన్నాయి. జీడిమెట్లలో చుట్టూ తన్ని కంపెనీ కాలిపోతున్నాయి. నేను నిద్రపోలేదు, రాత్రి అక్కడే ఉన్నాను. కంపెనీ కాలిపోతుంది. మా కంపెనీ ఏమో తెలియదు, అది రెంట్కి తీసుకున్నాను. ఓనర్స్ ఏమంటారో తెలియదని. కానీ 5 రోజుల తర్వాత మా కంపెనీలోకి వెళ్ళామండి, అసలు ఏమీ కాలేదు. అంటే మరి ఎలా అనుకుంటున్నారు? మధ్యలో అంటే దూరంలోనే కాదు, దీనికి దానికి అతుక్కొని ఉంటాయి కంపెనీలు అన్నీ కూడా. అయినప్పటికీ కూడా మా కంపెనీ దేవుడి కృప కాపుదల ఉంచాడు. అసలు ఏమీ కాలేదు లోపల. అసలు నేనైతే అనుకున్నాను గోడ పడిపోతాయేమో అనుకున్నాను. అసలు ఎక్కడ ఏమీ కాలేదు. జస్ట్ ఓన్లీ కరెంటు వైరింగ్ అంతా కాలిందంటే మిగతా అంతా చాలా క్షేమంగానే ఉంది కంపెనీ. అలాగండి చాలా అంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి.
ఇంకోసారి పంచుకుంటాను మీతో. మరికంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నా కోసం, నా భార్య అయిన నా జెస్సీ కోసం ప్రార్థించండి. ముఖ్యంగా మేము ఆత్మీయంగా ఉండాలి, దేవునికి లోబడి ఆయనకి ఇష్టంగా మేము జీవించేలాగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఏమి సంపాదించకపోయినా కానీ మా ఇరువురు మొదల మీద ప్రేమ అనుదినము సంపాదించుకునేలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సంఘమంతా ప్రార్థించిన రీతిగా దేవుడు నా జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యము చేసి ఉంటాను. దేవుడికి మెచ్చిన కార్యం నా జీవితంలో అయితే నేను ఎప్పుడు ఊహించలేదు. దేవుడు ఇంత అద్భుతమైన ఫ్యామిలీని నాకు ఇస్తాడని నేను ప్రేమించగలను. ముఖ్యంగా ఆత్మీయమైన భర్త కావాలని ఒక్కటే అడిగేది. నేను అలాగూ ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను. దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వచ్చేదాన్ని కాదు. సరిగా నేను లేకపోతున్నాను. నాకు ఇచ్చే భర్తనే, నాకు ఇచ్చే ఫ్యామిలీని ఆత్మీయంగా ఉండాలి. దేవుడు నాకు అలాంటి ఫ్యామిలీని ఇచ్చి ఆత్మీయంగా ఏ విషయమైనా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక ప్రేర్ చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని సన్నిధి విషయంలో నెగ్లెక్ట్ చేసి ఒప్పుకోరు. అలాగే నాకు ప్రేమించే తల్లిదండ్రులను అత్తమామలు ఇచ్చారు. నా ఈ 1 వీక్లో 2 వీక్స్లో నేను నా తల్లిదండ్రులను మర్చిపోయాను. ఆయన వచ్చి మీకు ఫోన్ చేసామని అడిగినంత వరకు కూడా నాకు నా తల్లిదండ్రులు గుర్తు రావట్లేదంటే నాకు దేవుడు అలాంటి ఫ్యామిలీని ఇచ్చాడు. చేసుకుని ఎందుకు పనికిరాదు ఆయనకి తెలుసు. అలాంటి ఫ్యామిలీని నాకు భర్త నాకు ఇచ్చేది. సావుకి కానీ సమయం కానీ దేవునికి కానీ ఎప్పుడు కూడా నేను నమ్మకంగా ఉండాలి. దేవుడు నాకు తగిన జ్ఞానం ఇచ్చి నా భర్తతో కానీ, నా కుమారుడితో కానీ, నా తల్లిదండ్రులు కానీ సంఘంలో కానీ అవమానకరంగా నేను ఎప్పుడు జీవించకుండా మహిమకరంగా ఆయనకు నేను జీవించలాగా నా జీవిత పర్యంతం వరకు ఆయన ఏదైతే ప్రేమ కావాలని నమ్మకంగా ఉండాలని కోరుకుంటాను. నేను అదే నమ్మకం, అదే ప్రేమ పొందలాగా మీ అనుకున్న రహస్య ప్రార్థనలు మా కొరకు ఎదురుదని ప్రార్థించమని కోరుకుంటున్నాను. మీ చిన్న సాక్ష్యం చాలా సంతోషం ప్రియులారా. ఇంతవరకు చాలా అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము. నన్ను చిన్నప్పుడు మా తాతయ్య గారులో గంట గంట అని పిలిచేవారు. ఈరోజు మన దావీదు గారు కూడా అదే పేరు హల్లెలూయా. గంట పాస్టర్ గారు, వెరీ గుడ్. నాకు నా పేరు కంటే నిజంగా ఇంటి పేరే ఎక్కువ ఇష్టం. చాలా సంతోషం, మంచి అద్భుతమైన సాక్ష్యం. మొదట పెద్ద డేవిడ్ గారు, దావీదు గారు చెప్పారు. అలాగే చిన్న డేవిడ్ కూడా తన అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈరోజు ఆరాధన దినమైంది. అదే వేరొక ప్రార్థన హోల్ నైట్ ఇలాంటివంటే కంప్లీట్గా ఇచ్చిండే వాళ్ళం. ఎందుకంటే ఆరాధనలో వాక్యం చాలా ప్రాముఖ్యం కదా. వారం రోజుల నుండి మనం ఆశతో వచ్చాము. నిజంగా దేవుడు ఆ యవనస్తుల జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే తనను మహిమపరచడానికి దేవుడు కార్యాలు ఎందుకు చేస్తాడట. మనం కొన్నిసార్లు దేవుని మాట వినకపోయినా దేవుడు కార్యాలు చేస్తాడు. చిన్నపిల్లలు మన మాట విననప్పుడు ఏం చేస్తామంటే చాక్లెట్లు ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం. ఎందుకంటే అది మన మాట విని మన వైపు తిరగాలని. అదే మన మాటే విన్నారనుకోండి, చాక్లెట్లు బిస్కెట్లు కాదు, వాడికి కావాల్సిన బట్టలు కొని ఇచ్చేస్తాం, ఏం కావాలని ఇచ్చేస్తాం కదా. అలాగే దేవుడిలో నువ్వు సరిగా ఉన్నా లేకపోయినా కొంతమంది జీవితాల్లో దేవుడు ఎందుకు ముందుగా మేలులు చేసుకుంటాడంటే ఆయన వైపు తిరగాలని, ఆయన వైపు తిప్పుకోవాలి. అది తెలియక చాలామంది వాళ్ళు దేవుని నమ్మలేదు, కానీ వాళ్ళు చూడండి ఎలాంటి కార్యాలు చేశాడు దేవుడు, మేము ఎంత నమ్ముకున్నాం కానీ మాకు చేయలేదు అనుకుంటారు. చాలా సంతోషము, మంచి అద్భుతమైన సాక్ష్యం. అంటే లోకంలో ఏ ప్రేమ లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఏ ప్రేమ లేకపోతే బ్రతకలేమండి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేకపోయినా బ్రతకొచ్చు.
తల్లిదండ్రులు ప్రేమ లేకపోయినా బ్రతకొచ్చు. ఆ బ్రదర్ బ్రతికాడు, లేకపోతే చచ్చిపోవాలి కదా. అంత చిన్నప్పుడు అన్ని కష్టాలు అన్నాడు, చచ్చిపోవాలి, బ్రతికాడు. కనుక మన యేసయ్య ఎవరూ చూపించలేని ప్రేమను చూపించాడు. కనుక మీరందరూ మరి కొంచెం యాక్టివ్గా ఉండడానికి అభిషేక్ ఆ పాట ఒకసారి పాడితే, పాట అయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోవాలి. ఎవరూ చూపించలేని ప్రేమ యేసయ్య ఎలా చూపిస్తాడో ఆ పాటను చప్పట్లు ఏమీ కొట్టకుండా, రేఖే కాబట్టి జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వినండి. ఆ పాట వినండి. ఆ పాటలోనే ఇప్పుడు మన సహోదరుడు దేవుడు చెప్పిన సాక్ష్యం అంతా అందులోనే ఉంది. చాలా జాగ్రత్తగా ఆ పాట వినిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాట వింటుండగా మీకు చాలా బాగా అర్థమైపోవాలి. పర్టికులర్గా జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత ఏం అర్థమైందో ఎవరిని అడుగుతానో తెలియదు, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాను నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే, నా గుండె లోతులోన నేనలిగిపోతూ ఉన్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా, ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై
ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. జీవితాన వేసారిపోతున్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించునా ప్రభు. నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా, నీ స్వరము చాలు హృదయాన నన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యముతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా. సర్వలోకానికి శుభవర్తమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా పాడారంటారా? అయితే చప్పట్లో ఒకసారి గట్టిగా చాలా సంతోషం. కరెక్ట్గా సహోదరుడు దేవుడు చెప్పిన సాక్ష్యం ఆ పాట అలాగే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఆ పాట అందుకే పాడమని చెప్పాను. చాలా సంతోషం. దేవునికి విధేయత కలిగి ఉండడం వలన దేవుడు ఎన్ని కార్యాలైనా చేస్తాడు అనడానికి ప్రూఫ్. ఈరోజు దానికి ఆపోజిట్ చెప్తానమాట. అవిధేయత వలన ఏం జరుగుతుంది, విధేయత వలన ఏం జరుగుతుందో సాక్ష్యాల ద్వారా ఆటల ద్వారా వినేసాం. ఒకవేళ విధేయతగా ఉండవలసిన నీవు అవిధేయుడు అయిపోతే, అవిధేయురాలు అయిపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. అందరూ వాక్యం వినడానికి రెడీగా ఉన్నారా?
అందరూ రెడీయేనా? చేసి రెడీయేనా? వెరీ గుడ్. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. సామెతలు 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అది ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందుతాడు. ఎవరైనా ఆజ్ఞను తిరస్కరించినట్లయితే, అంటే రిజెక్ట్ చేసినట్లయితే, దానికి ఫలం ఏంటంటే శిక్ష వస్తుందట, పనిష్మెంట్. కనుక ఎవరు కూడా ఆజ్ఞను తిరస్కరించకూడదు. ఏంటండి ఆజ్ఞ అని ఒకరు మర్చిపోతే అటు చూస్తే చాలా అక్కడ ఉన్నాయి 10 ఆజ్ఞలు. ఆ పక్కనే ఉంది ప్రార్థన. అవి మీరు చేసినట్లయితే ఇటు చూడొచ్చు, ఆత్మఫలములు కృపావరాలు మీరు పొందేస్తారు. హల్లెలూయా. అవి పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయే వరకు ఏం చేస్తారంటే అటు చూడొచ్చు. రండి నమస్కారం చేసి సాగిలకూడదు మనలను సృజించిన యెహోవా సన్నిధిని. ఎంతవరకు? ఊపిరి ఉన్నంత వరకు కూడా. కనుక ఎవరైనా ఆజ్ఞను తిరస్కరించినట్లయితే శిక్ష. ఎవరు తిరస్కరిస్తారంటే అవిధేయులు తిరస్కరిస్తారు. కనుక మనం అవిధేయులుగా ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుందో కొంతమంది అవిధేయులను చూద్దాం. వారు అవిధేయత చూపించడం వలన ఎలాంటి పనిష్మెంట్ వారి మీదకి వచ్చిందో మనకు అది రాకుండా జాగ్రత్త పడిపోదాం. త్వరగా చదవాలి. మొదటి మాట చదవండి. ఆదికాండం 3:17. ఆదికాండం 3వ అధ్యాయం 17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించు వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినవలనియు దాని పంట తిందువు. చూసారా, మొట్టమొదట మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు, అంటే అవిధేయత చూపించాడు. దేవుని మాట వినలే. ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడట. భర్తలారా మీ భార్యల మాట వినకండి. పాస్టర్ గారు ఏమి ఛాన్స్ ఇచ్చారండి, ఈ రోజు నుండి ఇంకా విన్నాం. అంటే ఏ సందర్భంలో ఎప్పుడు భార్య మాట వినొద్దు అంటున్నాడు? నీ భార్య దేవునికి వ్యతిరేకమైన మాట ఏదైనా నువ్వు చెప్తే ఆ మాట వినొద్దు అన్నాడు. అంతేగాని భార్య మాట వినొద్దు అన్నాడని నచ్చినట్టు తిరగడం కాదు. ఆదాముతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ చెట్ల ఫలములలో వేటినైనా నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ మధ్యలో ఉండే మంచి చెడులు తెలవనిచ్చే ఫలం దాన్ని మాత్రం తినకూడదు అని దేవుడే చెప్పేశాడు, తినకూడదు అని. భార్య ఏం చెప్పింది? ఆ ఫలమే ఏమన్నది? తిందాము. ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా అని భర్త అంటే భార్య ఏమంటది? ఈ ఒక్కరోజైనా ఇంటి దగ్గర ఉండవా? ఈ ఒక్కరోజైనా బీచ్కి వెళ్ళమా? ఈ ఒక్కరోజైనా గిరికి వెళ్ళమా? ఈ ఒక్కరోజుకైనా ఎక్కడికైనా తిరగమా? కైలాసగిరి. అర్థమైందా? ఈ ఒక్కరోజైనా హ్యాపీగా ఏదో హోటల్కి వెళ్ళమా అంటది భార్య. అప్పుడు సాధారణంగా భర్తలు ఏం చేస్తారంట? ఎస్, నువ్వు చెప్పింది కాదు, 6 రోజులు డ్యూటీ చేస్తాను కదా రాత్రి పగలంట, ఈ రోజైనా నా భార్యని నేను సంతోషపెట్టకపోతే బాగోదేమో, తర్వాత లేనిపోని గొడవలు వస్తాయి. ప్రభా నీకు తెలియదు ఏముంది, అంతా నీ చిత్తమే, చిన్న ప్రార్థన చేసుకుని మోకరించి కీర్తన చదివి వెళ్ళిపోతాను. జాగ్రత్త. చాలామంది ఇలా చేస్తున్నారు, నాకు తెలుసు. అలాగని మీరెవరు అలా చేయలేదు రండి, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పెండ్లి అయిన వాడట అపోస్తులైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, పెండ్లి అయినవాడు
భార్యని ఎలాగ సంతోష పెట్టాలా అని చూస్తాడు. పెళ్లి కానివాడు దేవుణ్ణి ఎలాగ సంతోష పెట్టాలా అని చూస్తాడట. వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్? కనుక ఇక పెళ్లి కాని వాళ్ళు మరి పెళ్లి చేసుకోకండి. విజయ్ కుమార్ దెబ్బలు ఏం చేశాడు? ప్రపోజర్లు ఉన్నాడేమో పాప. నిజమండి, పెళ్లి కానివాడు నా ప్రభువు ఎలా సంతోష పెట్టాలని 24 గంటలు అదే వేదన. పెళ్లి అయిన వాడు నా భార్యను ఎలా సంతోష పెట్టాలని చూస్తాడు. అందుకే అదే పౌలు అంటాడు, పెళ్లి అయిన వాడు పెళ్లి కానట్టును, పెళ్లి కాని వారు పెళ్లి అయినట్టును వచ్చే రోజులు వస్తున్నాయి, జాగ్రత్త. అందుకే కొంతమందికి పెళ్ళి అయి కూడా పెళ్లి కానట్టే ఉన్నారు, కొంతమంది పెళ్లి కాకపోయినా పెళ్లి అయినట్టే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుడి భార్యాభర్తల బంధాన్ని ఎందుకు ఇచ్చాడంటే కేవలం దేవుని మహింపరచడానికి. అంతే, ఇరువురు కలిసి దేవుని మహింపరచాలి, దేవుని పని మొదలు చేయాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అయితే ఇక్కడ ఆదాము అవిధేయుడు, భార్య మాట విన్నాడు, దేవుడేమో వద్దన్నాడు, తినొద్దన్నాడు, భార్య ఏమో తిందామంది. చివరికి ఏం చేసేటాడంటే భార్య మాట వినేస్తాడు. అక్కడ దేవుని మాట పక్కన పెట్టాడు. దేవుని కంటే భార్య ఎక్కువ కాదు. మీకు ఫస్ట్ నుండి నేను చెప్తున్నాను, దేవుని కంటే భర్త ఎక్కువ కాదు. దేవుని కంటే భార్యను కానీ, దేవుని కంటే భర్తను కానీ, దేవుని కంటే తల్లిదండ్రులు కానీ, దేవుని కంటే అన్నదమ్ములు అక్క చెల్లెలను కానీ, దేవుని కంటే మీ ఉద్యోగాలను కానీ, మీ పదవులను కానీ, మీ చదువులను కానీ, మిమ్మల్ని మీరు కానీ ఎక్కువ ప్రేమించుకోవద్దు. హల్లెలూయా. అన్నిటికంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? అంతే, ఆయన తర్వాతే ఎవరైనా. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా. నీకు భార్య కలిగిందంటే ఆయన ఉండడం బట్టే, భర్తను ఇచ్చాడంటే ఆయన ఉండడం బట్టే, ఉద్యోగం ఇచ్చాడంటే ఆయన ఉండడం బట్టే, నువ్వు బ్రతుకున్నావంటే ఆయన ఉండడం బట్టే, ఊపిరి పీలుస్తున్నావంటే ఆయన ఉండడం బట్టే. మరంటే ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వవా? ఆదాము మర్చిపోయాడు, అవిధేయత చూపించేశాడు, భార్య మాట వినేశాడు, ఆజ్ఞ అతిక్రమం చేశాడు. ఏం జరిగింది? ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టేశాడు, పనిష్మెంట్ వచ్చింది. ఎవరైతే అవిధేయత చూపిస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలిపెట్టాడు, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయం కలిగిన దేవుడు, అన్యాయస్తుడు కాదు. కనుక తప్పుకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి నేను సరిచేస్తాను. ఒకటి, ఆదాము అవిధేయత వల్ల జరిగిన కార్యం అదండి. ఆ పాపం ఏం చేసిందంటే ఆ తప్పు వాళ్ళిద్దరిని ఏదేలో ఉండకుండా బయటికి నెట్టేసింది. వాళ్ళు చేసిన తప్పుదానికి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇది మొదటి విషయం. మరొక మాట చదవండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అవిధేయత వలన ఎలాంటి శిక్షలు వస్తాయి? ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. ఇక్కడ దేవుని మాటకి అవిధేయత చూపించాడు ఫరో. ఫరో ఎవరండి? ఐగుప్తు చక్రవర్తి. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. అలాంటి బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు దైవజనుడైన మోషేని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మోషే వెళ్ళి ఫరో ఈ ప్రజలను పంపించు వారి దేశానికి, ఎందుకంటే వారి దేశంలో పండగలు ఉన్నాయి, వారి దేశంలో దేవుని సన్నిధి ఉంది, వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేసి రావాలా, వాళ్ళకు పంపించండి. నేను వీళ్ళను పంపించడానికి, నన్ను పంపించమని చెప్పడానికి యెహోవా ఎవడో అన్నాడు. ఎవరిని? దేవుడు. మరి బాబోయ్, ఎంత భయంకరమైన మాట్లాడాడు. యెహోవా ఎవడు నాకు, అలాంటిది వీళ్ళను పంపించేయాలా అని అవిధేయత చూపించాడు దేవుని మాటకి. వెంటనే ఆ దేశం మీదకి ఏమొచ్చాయో తెలుసా? తెగుళ్ళు, కరువులు పట్టుకున్నాయండి ఆ దేశం. దేవుని మాటకి అవిధేయత చూపిస్తే
తెగుళ్ళు, కరువులు, శ్రమలు, అపజయాలు వచ్చేసాయి. అవిధేయ చూపిస్తాడు, అయిపోతావు, జాగ్రత్త. కొన్నిసార్లు మనం కూడా ఆయనైతే యెహోవా ఎవడు అని తెలియక అన్నాడు, తెలుసు కూడా కొన్నిసార్లు దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఒక పని వద్దు అంటే ఆ పనిలో చేయడానికి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నాకు దేవుడు ఎవడు. ఈరోజు విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి, మందిరంలో ఉండాలంటే పర్లేదు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళిపోతావు అంటే దేవుడేవాడు, నన్ను ఎవడు ఏం చేయగలరు. ఇందాక బ్రదర్ చెప్పినాడు, దేవుడు నీకు ఇచ్చిన యావత్తులో 10వ భాగం నువ్వు దేవుడికి ఇవ్వాలి. నేను ఇవ్వను, నమ్మి 20 సంవత్సరాలు అయింది మొక్క, నేను ఇవ్వను. ఇవ్వకపోతే నాకెవడు, ఆయన నాకేం చేస్తాడని అనుకుంటున్నావు కదా. అందుకే అప్పులతో మిగిలిపోయి తిప్పలు పడుతున్నావు. చచ్చిపోయినంత వరకు తీరం ఆ అప్పులు. ఖచ్చితంగా నేను చెప్తాను, దేవుడిలో సెట్ అయినంత వరకు, దేవుడికి ఇవ్వనంత వరకు నీ అప్పులు తీరవండి. బైబిల్ పట్టుకొని మరీ చెప్పేస్తున్నాను, క్లియర్గా ఉంది ఇందులో. నీ అప్పులు క్లియర్ అయ్యి తిప్పలు మానాలంటే దేవుని దగ్గర ముందు సరి చేసుకొని నీవు. కొంతమందికి చేత కాదు, దేవునికి ఇవ్వడం చేత కాదు. దేవునికి ఇవ్వాల్సింది ఆయన బదులు ఇంట్రెస్ట్లు కడతాడు. పుట్టి నుండి చచ్చినంత వరకు కష్టార్జితం మొత్తం ఇంట్రెస్ట్లకే. రాత్రి పగలు చెమటలు కష్టార్జితం అంతా ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్లకే. ఆ 2 రూపాయలు కోట బియ్యం కొనుక్కొని అవి తినుకొని ఇంట్రెస్ట్లు కట్టడమే. ఒక మంచి బియ్యం తినలేరు, మంచి బట్టలు వేసుకోరు, మంచి నీట్గా పరిశుభ్రంగా ఉండలేరు, ఎప్పుడు చూసినా దిక్కుమాలలాగే కనపడతారు. ఏమంటే మా కష్టార్జితం మొత్తం ఇంట్రెస్ట్కి వెళ్ళిపోద్ది, అది వెళ్ళిపోద్ది. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది నువ్వు దేవునికి ఇవ్వకపోతే అది వెళ్ళిపోద్ది, రెక్కలో చెగిరిపోతాయి. నన్ను బైబిల్లో నీ ధనం అంట రెక్కలో చెగిరిపోతాడండి, అంత ఘోరం. అందుకే ధనవంతుడైన జక్కయ్య దేవునికి చాలా అప్పులైపోయాడు. అందుకే జక్కయ్య ఇంటికి యేసుప్రభు ఎప్పుడు అడుగు పెట్టాడు, ప్రభువా నా ఆస్తులో సగం ఇచ్చేస్తున్నాడు అన్నాడు. సగం ఇమ్మని నిన్నెవరు అడిగారు? అడగలేదు. కానీ ఎందుకు ఆ తలంపు వచ్చింది, నేను ఎంత తప్పు అయిపోయింది దేవుడికి కాబట్టి సగం ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. ఇంకా నేను ఎవరి వద్ద ఏమేమి అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు కలిపి ఉన్నది అయిపోయింది, మొత్తం ఖాళీ. చూడండి ఎంత కోటీశ్వరుడు. ఒక్క దెబ్బతో యేసు ప్రభు ఎప్పుడైతే నీ బ్రతుకులు అడుగు పెడతాడో నీ డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. హల్లెలూయా. అయిపోయి పర్వాలేదు, యేసు ప్రభు ఉండిపోతాడు. హల్లెలూయా. అవన్నీ ఖాళీ అయిపోయినా పర్వాలేదు. కొంతమంది బ్యాలెన్స్ నిల్లండి అనుకుంటారు, నీళ్ళు అయిపోయినాయి. దేవుడే కావాలని నువ్వు నిలబడితే మరలా ఫుల్ అయిపోతుంది. హల్లెలూయా. అయిపోతుంది. పరవాడ మండల మాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మొన్న వచ్చారు. అయ్యా మేము 20వ తారీఖున గ్రాండ్ క్రిస్మస్ పెడుతున్నాం, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ తరపున ఏమైనా, మీరు ఒక స్పీకర్గా వెళ్తున్నారు కదా, మీరు ఒక స్పీకర్, పెద్ద పాస్టర్ గారు కదా. నేనేం పెద్ద పాస్టర్ గారు, నేను చిన్న పాస్టర్ గారినండి, నేనేం కాదు. లేదు లేదు లేదు, ప్రభు ప్రేరేపించాడు, మీరు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వచ్చి ఏం చేస్తారు. చూశాను, ఒక 5,000 ఉన్నాయి. అవి ఇచ్చేస్తే బ్యాలెన్స్ నిల్ అయిపోద్ది. మరి ఏం చేయాలా? ప్రార్థన చేశాను, ప్రభు ఏం చేయమంటావు అంటే పరిశుద్ధాత్ముడు అంటారు, మర్యాదగా ఇద్దరికి భోజనాలు వండించి, భోజనం పెట్టించి, ప్రార్థన చేయించుకొని నిల్లు చేసుకో అంటే ఇచ్చే. ఆ వెంటనేనండి ఇచ్చేసాను. ఇచ్చేసిన కొంత సమయానికి మరలా నా బ్యాలెన్స్ ఫుల్ అయిపోయింది. హల్లెలూయా. అంటే ఆ బ్యాలెన్స్ రెడీగా ఆన్ ద వేలో ఉందన్నమాట నా దగ్గరికి రావడానికి. వీడు ఎప్పుడు నిల్లు అవుతాడో అప్పుడు ఫుల్ అవుదాం అని చూస్తుంది అది. నేనేమనుకుంటున్నాను, ఇది నిల్లు తర్వాత పిల్లలకి అలవాటు కదా, డాడీ మీరు వచ్చినప్పుడు తిండి అలవాటు. ఏ పిల్లలకైనా అలవాటు, మా పిల్లలకే కాదు, మీ పిల్లలు కూడా అలవాటు వెళ్ళి కదా. మొత్తం అయిపోతుందని ఎలాగ 45 పైసలు ఉంటుంది. 45 పైసలు ఫోన్పేలో నుండి రాదు, దానికి ఏం రాదు. అర్థమైంది కదా. కాబట్టి దేవునికి అవిధేయులుగా ఉండకండి, విధేయత చూపించండి. నువ్వు నిల్లైపోయినా పర్వాలేదు,
దేవుని క్లీన్ చేసుకో. చాలా మందికి ఇంకా తెలియడం లేదు, ఎదుటి వ్యక్తిని చూసి కూడా తెలియడం లేదు. తన తోటి వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళ కళ్ళ ముందే ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు, వాళ్ళ కళ్ళ ముందే లక్షాధికారులు అవుతున్నారు. కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రావడం లేదు. అంటే వాళ్ళ అవిధేయ ఏలుబడి చేస్తుంది, దేవుని మాట మీరిపోతున్నారు. ఫరో దేవుని మాటకు అవిధేయ చూపించాడు. ఆ దేశం మీద కరువులు, తెగుళ్ళు, శ్రమలు, అపజయాలు వచ్చేసాయి. అవిధేయ చూపిస్తే రాజైనా ఎక్కువ లేదు. దేవుని స్వహస్తములతో తయారు చేయబడిన తన సొంత కుమారుడైన ఆదామైన ఎక్కువ లేదు. ఎవరు అవిధేయ చూపించినా ఖచ్చితంగా ఏం చేస్తాడట? పనిష్మెంట్ ఇస్తాడు. ఎక్కడ కూర్చున్న నీకు కూడా నువ్వు ఏ విషయంలోనైనా దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా నేను ఏదో పనిష్మెంట్ పంపిస్తాను. నాకే పనిష్మెంట్ రాలేదులే నువ్వు అనుకుంటున్నావేమో, చాలా పెద్దదే నేను ఎదుగు రాబోతుంది. అది లేకుండా అది రాకముందే జాగ్రత్త పడినా. కనుక ఎప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపించకూడదు. ఇంకొక విషయం చూద్దాం, చదవండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7 నుండి 12 చదువుదాము. సంఖ్యాకాండం. అంతటి యెహోవా మోషేకు ఇలా చెప్పాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును మీ సమాజమును పోగు చేసి ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చు. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించు, సమాజమునకు వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతను ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయింది. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనిను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను నన్ను నమ్ముకొనకపోతిరి గనుక అంతే చాలు. మూడవదిగా మోషే దేవుని మాటకు అవిధేయుడైపోయాడట. సందర్భంలో దేవుని మాట మీరాడట మోషే. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే కూడా దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. దేవుడు అన్నాడు, మోషే ఓహో ఈ సమాజం అంతటికి దాహం వేస్తుందా, సరే నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడటండి? చదివారు కదా, మాట్లాడమంటే ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. చూసారా, మాట మీరిపోయాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, తప్పిపోయాడు. చూసారా ఎంత ఘోరం, మాట మీరిపోయాడండి. చాలాసార్లు మనం దేవుడు చెప్పింది ఒకటైతే మనం చేసింది మరొకటి. ఆయన ఏమన్నాడు? బండతో మాట్లాడు, ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది, మీరందరూ సమృద్ధిగా నీళ్లు త్రాగుదురు, బ్రతుకుదురు అని చెప్పి మోషే ఏం చేశాడు? ప్రజలు మీరు కోపపడి ద్రోహులారా అని చెప్పేసి ఆ కోపంతో బండను 2 సార్లు కొట్టాడు. చూసారా, అయినప్పటికీ దెబ్బలు తినినప్పటికీ బండ ఏమి ఇచ్చిందంటే నీళ్లు ఇచ్చింది, వాళ్ళని పోషించింది, దాహం తీర్చింది, ఆకలి తీర్చింది. మనుషులు పశువులు కూడా తాగారు, దెబ్బలు తినినా. కానీ మోషే చేసిన పొరపాటు ఏంటంటే మాట్లాడమంటే కొట్టాడు. అది అవిధేయత. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా?
మీరు ఆజ్ఞను మీరేశారు. నీవు నీ అన్న అహరోను కూడా సమాజమంత ఆజ్ఞను మీరేశారు కనుక మీకు కనాను దేశంలోని ప్రవేశము. ఎంత వేదనండి! ఇంత ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు ప్రయాణమై వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలని? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలని. కానీ మోషే చూపిన అవిధేయత వలన, మోషే చేసిన ఆ తప్పు పని వలన, మాట్లాడమంటే కొట్టడం వలన మనకు అది ఒక చిన్న మిస్టేక్ లాగే కనబడుతుంది. చిన్న తప్పు దానికి, చిన్నదే కదా అది. అసలు తప్పులాగా ఉందండి మనకి ఎవరికైనా? చూడండి, మాట్లాడమంటే కొట్టాడు, అయినా ఆ బండ దెబ్బలు కాసింది. ఎవరండి ఆ బండ? క్రీస్తే. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో అంటాడు, అందరూ ఒక్క బండలోనిదే పానము చేసిరి త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మోషే ద్వారా దెబ్బలు కాసిన బండ. తను దెబ్బలైతే కాసింది, తనలో ఉన్న జీవజలములు నీళ్లు మాత్రము ఇవ్వక మానలేదు. హల్లెలూయా! బండ తాలూకు పరిస్థితి అది. ఒక చెట్టును చూడండి, ఒక మామిడి చెట్టు రోడ్డు ప్రక్కన ఉందనుకోండి, మంచి మంచి కాయలు పళ్ళుతో భలే ఉంది. మీరు ప్రార్థన నుండి తిరిగి వెళ్ళిపోతారు, ఫాస్టింగ్తో వస్తారు కదా, ఆకలితో. ఇదే మంచి అవకాశం అని మన పీటర్ లాంటి ఒక కర్ర కొట్టుకొని, నాన్న ఉండు మన నలుగురికి 4 కాయలు కొడతానని. ఇన్ని దెబ్బలు కాస్తున్న చెట్టు, ఆ పండ్లు ఎప్పుడైనా మన మీద తిరగబడ్డాయా? ఓన్లీ నేను కొట్టండి, నన్ను కొట్టేసి నన్ను మొక్కలు చేసుకుని తినేయండి, మీ ఆకలి తీర్చుకొని చాలు, నేను అందుకే పుట్టాను కదా అంటాయి. హల్లెలూయా! మనము ఇతరుల ద్వారా ద్వేషింపబడినా, ఇతరుల ద్వారా దూషింపబడినా, ఇతరుల ద్వారా అవమానాలు పొందినా, ఇతరుల ద్వారా నిందించబడినా, మనం మాత్రం మనలో ఉన్న ఆత్మ ఫలమే వారికి ఇవ్వాలి తప్ప తిరుగుబాటు చేయకూడదు. హల్లెలూయా! కానీ దేశాన్ని కోల్పోయారు. 40 సంవత్సరాలు ప్రయాణాలు చేసి చివరికి కానానుకు చేరలేకపోయారు. చూసారా, మోషే చేసిన అవిధేయత. అది చిన్న మిస్టేక్ లాగే ఉంది, కానీ అంత ప్రాబ్లం తెచ్చిపెట్టింది. కనుక జాగ్రత్త, దేవుని మాటకి విధేయులై ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. మరొక విషయం చదువుకొని చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 22 నుండి 28 వరకు చదవండి. ఇక్కడేమో మోషే అవిధేయత, అక్కడ అహరోను ఏ విధంగా అవిధేయత చూపించారు చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరుల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలైనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసింది కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతను ప్రవేశించడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రమును తీసి అతని కుమారుడైన ఎలియాజరు నాకు తొలగించును. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాను. చాలు చాలు చాలు. ఇక్కడ అహరోను అవిధేయత. అహరోను కూడా దేవుని మాట వినలే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఈ అహరోను హోరు కొండ మీదకి తీసుకెళ్ళు, అక్కడ వస్త్రాలు తీయించి ఆ వస్త్రాలు వారి కుమారులకు వేయించు. అహరోను మాత్రం అక్కడే చచ్చిపోతాడు, ఎందుకంటే కనాను వెళ్ళలేడు, ఎందుకంటే అవిధేయత చూపించాడు. నిజంగా ఎంత బాధాకరం అండి. 40 సంవత్సరాలు యాత్ర చేసి చేరుకోవాలని గమ్యస్థానాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధ. చిన్నప్పటి నుండి ఒక జాబ్కి ఎంత అవసరం అంత చదువు బాగా చదివి అన్ని స్టేట్ ఫస్ట్ బాగా వచ్చి కరెక్ట్ సరే జాబ్ వచ్చేస్తుంది అన్న టైంలో అది మిస్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటాడు? ఎక్కడ నుండి పరిగెట్టి పరిగెట్టి ఆటో పట్టుకొని, బస్సు పట్టుకొని, లేదా బైక్ పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ మెట్లు కూడా అయితే పరిగెట్టి పరిగెట్టి పరిగెడుతుండగా నీ ముందే ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు నవ్వుతావా? అబ్బా భలే వెళ్ళిపోతున్నాను గెంతులు వేస్తారండి. ఇంతలో ఎవడో నీకు ప్రైజ్ లేకపోతే అప్పుడు ఏడలేక ఏం చేస్తావు? ఏడలేక ఏం చేస్తారండి? అందుకు
బస్సు తప్పిపోయినోడు నవ్వు అంటది. అది మామూలు నవ్వు కాదు, తప్పిపోయిన నవ్వు. 40 సంవత్సరాలు ప్రయాసం వేస్ట్ చేసుకున్నాం. అహరోను అవిధేయ చూపించడం వలన ఇక అహరోను వస్త్రాలు తీయించేయి, యాజకుని వస్త్రాలు అదే. ఇంకా అందుకు ఆయన్ని నేను పక్క తీసే ఆయన కుమారులకు ఆ వస్త్రాలు తొడిగించి ఇప్పుడు వాళ్ళు ప్రవేశిస్తారు. కానీ అక్కడ ఈ కొండ మీద ఉండి అక్కడే చచ్చిపోతాడు అన్నాడంటే దేవుడు. ఎంత ఘోరం అండి. కనుక అవిధేయ చూపించుకో. ఏ విషయంలో కూడా దేవుడికి అవిధేయ చూపించకూడదు, విధేయ చూపించాలి. దేవుడు ఏం చెబితే అదే చేయాలి, అంతే. ఆ బాణలు నీళ్లతో నింపుడే అన్నాడు. బాణలు నింపం ప్రభు, మేము గోనలు నింపుతామంటే కుదరదు. బాణలు నింపమన్నాడు, బాణలే నింపాలి. ఈ అడ్డంగా ఉన్న సమాధి రాతిని పక్కకు తీయండి అన్నాడు. మేము తీయము, అదేంటి అలా ఉండలే అనడానికి లేదు, ఆయన తీయమన్నాడు అంతే. నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు అంతే. ఆరు మంచోళ్ళు కాదు, నేను సన్మానించను అనడానికి లేదు. వాళ్ళు ఎలాంటి నీకు అనవసరం, నీకు చెప్పాడు కదా నీకు దీర్ఘాయుష్ కావాలంటే వాళ్ళని సన్మానించు. మన సహోదరుడు దేవుడి ప్రేమతోనే కదా వాళ్ళని ఏం చేసేదట చూసారా. చీకొట్టిన తల్లి తన దగ్గర ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం, అంటే ఇక నుండి ఆ బంగారం బంగారంలా కనబడలేదు ఆవిడికి. ఎవరట బంగారం? నా కొడుకే బంగారం. ఆ కొడుకు కోడలు వచ్చింది, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి గొప్ప శృంగారంగా ఆవిడ కంటే కనపడుతుంది కదా. ఇంకా అంతకు మించిన బంగారం ఇంకా అవసరం లేదు ఇంకా. కాబట్టి దేవుడి మాటకి విధేయ చూపించాలి. అవిధేయ చూపించడం వలన మోషే కానాను దేశం కోల్పోయాడు, అహరోను కోల్పోయాడు, ఫరో చక్రవర్తి శ్రమలు తెగుళ్ళు ఇవన్నీ తెచ్చుకున్నాడు. ఆదామవులు ఏదేని నుండి బయటికి తోలివేయబడ్డారు. జాగ్రత్త. ఇంకా మరికొంతమంది వ్యక్తులను చూద్దాం. యెహోషువ 7వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఏముంది? ఈ యెహోషువ 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇక్కడ ఆకాను అనేవాడు అప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడటండి? పాపం చేశాడు. తర్వాత ఒప్పుకుంటున్నాడు, నిజమే నేను దేవునికి విరోధంగా పాపమే చేశాను అన్నాడు. ఆ పాపానికి తగిన పనిష్మెంట్ అనుభవించాడు. ఆకానును కూడా విడిచిపెట్టలేదు, తప్పించుకుందాం అనుకున్నాడు. తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి అని సువార్తపురం ఎం సుధాకర్ గారి పాటలో అననీయ సభ్యురాలు తప్పించుకోలేదు, ఆకాను తప్పించుకోలేదు, ఎవరు నువ్వు కూడా తప్పించుకోలేదు. జాగ్రత్త. దేవుని యొద్ద నుండి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. తప్పించుకొని పారిపోదాం అనుకున్నాడు. ఆ పాపం ఆయన్ని పట్టుకొని శిక్షకి అప్పచెప్పేసింది, పనిష్మెంట్ అనుభవించేశాడు. మరొక సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22-23 చదవండి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచన క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మూరల కాదు నా మాట వినక నన్ను పరిశోధించింది. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. అది చాలు చాలు. ఇశ్రాయేలీయులు చూపిన అవిధేయత 1-2 సార్లు కాదటండి, ఎన్నిసార్లు? 10 మార్లు. అస్తమానం ప్రభువా తప్పు అయిపోయింది నాయన, ఎక్కడ మరి చెయ్యు నాయన అనేవారట. దేవుడు దీవించేవాడు, బాగా తినేవారు, మంచి సౌఖ్యాలు వచ్చేసి ఇప్పుడేం దేవుడు తర్వాత చూసుకున్నాం అనేవారు. అలాగా 10 మార్లు తప్పు చేశారటండి. జాగ్రత్తగా గమనించండి, నువ్వు ఎన్నిసార్లు చేసావు? 10 మార్లు నన్ను ఎదురిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను మీకు ఏం చేస్తానంటే కానాను దేశం వెళ్లకుండా
మిమ్మల్ని బ్రేక్ చేస్తాను, మరి మీరు ఇంక వెళ్ళలేదు అనేసాడు. అందుకే కొందరు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారట. తనుగులు, విగ్రహారాధనలు, వ్యభిచారములు, దొంగతనములు, నరహత్యలు చేసి ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. అక్కడ కూడా వెళ్ళలేదు స్నానం చేసి. లక్షల మంది చూడండి. మరి దీన్ని బట్టి లెక్క పెడితే అందరు వెళ్తారు క్రైస్తవులు పరలోకం? 30 లక్షల మంది బయలుదేరితే ఫైనల్కి చేరుకున్నది ఇద్దరాట. విశాఖపట్నం జనాభా మొత్తం 30 లక్షలు అనుకోండి. అయితే చివరికి చేరేది ఎందరట? ఆ ఇద్దరు ఎవరు ఇక్కడ ఉన్నారా? ఆ ఇద్దరిలో నువ్వు నేను ఉంటే మంచిదే. రాలిపోయారట, అవిధేయత వల్ల రాలిపోయారట, మధ్యలోనే రాలిపోయారట. కొంతమంది ఈ ఆదివారం కనబడి వచ్చే ఆదివారం కనబడరు. ఎక్కడ రాలిపోయారు? ఉదయం ఆరాధనకు వచ్చిన వాళ్ళు రాత్రి క్రిస్మస్ ప్రేయర్ ఉంది సైమన్ గారి దగ్గర, అక్కడ కనబడరు. ఎక్కడ రాలిపోయారు? ఏమైపోయారు? చూసారా? ఆకులు రాలినట్టు రాలిపోయారట. ఈ మధ్యన కరోనా వచ్చి అలాగే రాలిపోయారు కదండి జనాలు. కోట్ల మంది రాలిపోయారు. ఈసారి తరుడు మరీ ఫాస్ట్ అంటున్నారు. ఇంకెంతమంది రాలిపోతారో అని భయం. ఎక్కడికి వెళ్ళిన అదే భయం. నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ మాస్టర్ గారండి మళ్ళీ 3వది ఎప్పుడు నుండి వస్తుందండి? ఆల్రెడీ వచ్చేసింది అన్నాను. అదేంటండి ఎప్పుడో వచ్చేసింది. ఏమి వస్తే ఏమైంది అన్నాను. చచ్చిపోతాం అంటే చచ్చిపోతే ఏమవుద్ది? బతికేస్తామా? ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి పారిపోతాం? డాక్టర్ దగ్గరికి పారిపోతే మా దగ్గరికి పోతే వేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు మొత్తం నీ డబ్బులన్నీ లాగేస్తాం. మరి ఎక్కడికి పారిపోతాం? వచ్చేది ఎలాగా వస్తుంది, పోవలసిన ఎలాగా. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఆ ఎన్నటి రాని మనకు అనవసరం. 5 దేశములు అన్ని వచ్చాయి. 10 తెగుళ్ళు వచ్చాయండి ఐగుప్తు దేశానికి. రాలిపోతున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఒక్కడు కూడా రాలిపోతుంది. హల్లెలూయా. అంధకారం వచ్చి ఐగుప్తు దేశం మొత్తం చీకటైంది. కానీ ఇశ్రాయేలీలో ఉన్న గుడారాల్లో వెలుగు ఉంది. కోటలో లేదు వెలుగు. రాజుగారి సింహాసనం వెళ్ళి కూడా వెలుగు లేదు, చీకటే. కానీ ఇశ్రాయేలీ చిన్న చిన్న గుడారాల్లో ఉండిన వాళ్ళకి అక్కడ స్పష్టంగా నీట్గా వెలుగు కనపడుతున్నారు. కానీ ప్రపంచం అంతా ఏమైపోయినా అయిపోయి నువ్వు దేవుని నమ్ముకున్నావు, ప్రభు కోసం సాక్షిగా బ్రతికితే మనల్ని ఎక్కడ సురక్షితంగా ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఎక్కడ సురక్షితం అంటే ఇక్కడే ఉంచుతాడు. నీకు ఎక్కడ అంత బాగలేదు నాయన, వాటిలో ఫుడ్ బాగలేదు, అసలు విషయం నా దగ్గరికి రా, అక్కడ బాగుంటాం అంటే అక్కడికి తీసుకెళ్ళిపోయి ఉంచుతాడు. ఎక్కడైనా మనకి హ్యాపీయే కదా. హల్లెలూయా. మీకు చెప్పాను కదా, ఒక మామగారు పడవ ప్రయాణం చేస్తే యేసయ్య మన దేవుని పాట పాడుతున్నారు. ఇద్దరు కొడుకులు. భర్త చచ్చిపోయాడు. ఆ 2 కొడుకుల్లో ఒక కొడుకు పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. ఆ కొడుకు దగ్గర బయలుదేరుతుంది పల్లెటూరు నుండి. ఈ కొడుకు దగ్గర నుండి ఆ కొడుకు దగ్గరికి మొత్తానికి 6 నెలలు ఈ కొడుకు దగ్గర ఉంటే మిగతా 6 నెలలు ఉండడానికి వెళ్తుంది. క్షమించండి, ఒక కొడుకు ఆల్రెడీగా చచ్చిపోయాడు. అదే ఒక కొడుకు చచ్చిపోయాడు, ఒక కొడుకే బ్రతుకున్నాడు. బ్రతికిన వాడి దగ్గరికి వెళ్తుంది. యేసయ్య మన దేవుడు పాట పాడుతుంది. ఇంతలో గాలి తుఫాను వచ్చేస్తుంది. అందరూ భయపడిపోతున్నారు. షూట్లు, బూట్లు, టక్కలు, టైలు వేసుకున్నారు. ఈవిడ మాత్రం యేసయ్య మన దేవుడు అని చప్పట్లు పడుతుందంట. ఏ ముస్లమ్మ ఇటు చూడు అంటున్నారు. పాటలు ఎందుకు పాడుతున్నావు అంటే నా యేసయ్య పాటలు ఎప్పుడైనా పాడుతాను అంటున్నాడు. గాలి తుఫాను వచ్చిందమ్మా మునిగిపోతాం, భయం లేదంటే నాకే భయం లేదు, భయపడితే మీరు భయపడు, నాకే భయం. కానీ మళ్ళీ యేసయ్య మాట్లాడారు. ఈవిడ పిచ్చిదల్లా ఉంది. అసలు ఏంటి నీ ధైర్యం, ఏమైంది? నాకు భయం లేదండి. ఈ నది దాటి అవతల వెళ్ళాను అనుకో, ఎక్కడికి వెళ్తాను? బతికుంటే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు, పెద్ద ఆఫీసులో హ్యాపీగా చూసుకున్నాడు. ఒకవేళ మీతో పాటు నేను కూడా మునిగిపోయాను అనుకోండి, చిన్న కొడుకు దగ్గర మీద ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎక్కడికైనా నేను ఉంటాను, నాకు భయం లేదు అని ఆవిడ పాటలు పాడుతుంది. వీళ్ళకి ఆ నిరీక్షణ లేదు. అక్కలు, టైలు, సూట్లు, బూట్లు ఉన్నాయి, సూట్ కేసులతో బంగారు ఇవన్నీ పట్టుకున్నారు. కానీ వీళ్ళకి ఆ నిరీక్షణ లేదు. అమ్మో చచ్చిపోతాం, ఏమైపోతాం, ఈ భయమే.
నా పిల్లలు ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, ఏమైపోద్దో. దేవుళ్ళు ఉన్నాడు కదా, ఏం భయం లేదు. అర్థమైంది కదా. మొన్న పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు అంటున్నారు, నేను ఇలా పోయినా పర్లేదు పాస్టర్ గారు అంటున్నారు. అదేంటండి, మరి చిన్న పిల్లలు కదండి, దేవుని వాక్యం ఉంది కదండి, నీతిమంతుల పిల్లలు విడవబడుతు కానీ భిక్షమిత్రుడు కానీ నేను వారి పిల్లలకు ఆశ్రయ స్థానము దేవుడు ఉంచాడు, నా పిల్లలకి ఎక్కడో ఉంచాడా, ఇంకేం నాకు పర్లేదు వెళ్ళిపోయిన మంచిది అంటున్నాడు ఆయన. చూడండి ఎంత ప్రిపేర్గా ఉన్నారు సేవకులు. ప్రభు నువ్వు ఎక్కడి నుండి అలా పిలిచి అలా వచ్చేస్తానండి. మొన్న రాంపల్లయ్య గారు ఏమంటున్నారు అక్కడ, నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, నేను చెప్పాను ఈరోజు 24 గంటల ప్రార్థనలో ఎవరైతే కూడుకున్నారో ఒక దినం గడిపితే 1000 దినాలు శ్రేష్టం. అంటే 3 సంవత్సరాల ఆశీర్వాదం ఆయుష్ దేవుడు మీకు ఇచ్చేసాడు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో, నాకు ఇది 67 సంవత్సరాలు అయింది, అయ్యగారు చెప్పినట్టుగా మరొక 3 సంవత్సరాల ఆయుష్ 70. ఇప్పుడు నేను ఇలా వాయిస్తూ వెళ్ళిపోవడం నాకు ఇష్టం, ప్రార్థన చేయండి అంటారు. ఆయన అన్నాం, నేను ఇలా కీబోర్డు కొట్టుకొని అలాగే నేను వెళ్ళిపోవాలా, నేను అలాగే వెళ్ళిపోవాలనుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి అండి. ఏంటండి ఆ ప్రిపేర్ అయ్యి, అసలు భయం లేదా? మరణం అంటే భయం లేదా? మరణం అంటే భయం లేనోడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు ఒకటి. రెండవదిగా దేవుని నమ్ముకున్నోడికి మరణం అంటే భయం లేదు. మీకు ఎవరికైనా భయం ఉందండి మరణం అంటే? నాకు భయం లేకపోవడం ఏంటి పాస్టర్ గారు, నా తల మీద పేరుని ఇక్కడ పెట్టినా పారిపోద్ది భయానికి అనుకుంటారా? క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు. ఎందుకంటే మన ప్రభు అన్నాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. కనుక మనకి మరణం అంటే భయపడకూడదు. మరణం అంటే లోకస్తులు భయపడతారు, ఎందుకంటే మరణం అంటే వాళ్ళకి అర్థం తెలియక. కాబట్టి అవిధేయత చాలా శిక్షణ తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు అవిధేయులు అయిపోయారు. 10 మార్లు దేవుడు క్షమించిన ఇంకా అవిధేయులు. కాబట్టి మీరు ఎవరు కానాను దేశానికి వెళ్ళకుండా నేను అక్కడే మిమ్మల్ని బ్రేక్ చేసేస్తాను అన్నాడు. అంతే. చూసారా ఎంత వారం? అవిధేయత అనేది అంత భయంకరమైన కార్యాలు చేస్తుందండి. మరొక మాట చదవండి, 1 సమూయేలు గ్రంథం 13:9 చదవండి. 1 సమూయేలు 13:9. సమాధాన బలులను నా ఎదుట తీసుకుని రమ్మని చెప్పి దహన బలులను అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయటికై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమిటని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు విశ్వాసంలో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించేదని అనేను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాని యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒకడు అవిధేయత చూపించాడు. ఎవరు? సౌలు. పేరు విన్నారండి? సౌలు అనే పేరు విన్నారా? పాత నిబంధనలో సౌలు. ఈ సౌలు ఎవరు కుమారుడు? కీషు కుమారుడు. ఈ కీషు ఎవరు? బెన్యామీనీయుడు. ఆ కీషు అనే వాడికి గాడిదలు ఉన్నాయట. ఏమున్నాయండి? ఇక్కడ మీరు ఎవరికైనా ఉన్నాయా? పెంచుకోవడం కానీ ఉన్నాయా? అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే మా పిల్లలే పెద్ద గాడిదలా ఊరి మీద తిరుగుతుందని నా మాట వినలేదు. ఆ మాట చెప్పడానికి ఉన్నాయి అంటున్నారు. తండ్రి గాడిదలు తప్పిపోయాయి, ఎతకడానికి వెళ్ళాడు సౌలు. అలాంటి వ్యక్తిని ఇశ్రాయేలీయుల ప్రజల మాట ప్రకారం దేవుడు ఏం చేశాడంటే రాజును చేశాడు. గాడిదలు కాసినోడు రాజు అయ్యాడంటే ఎలా ఉండాలి? దీన స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకెత్తి సంపన్నమైన స్థితిలోనికి దేవుడు నిన్ను కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ఏ అర్హత యోగ్యత లేని నిన్ను అర్హత యోగ్యతనిచ్చి దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఇంకెంత బాగుంటాలి. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? ఒక టైం వచ్చింది, అటేమో ఫిలిష్తీయులు యుద్ధానికి రెడీ అవుతున్నారు, ఇటేమో బలులు అర్పించాలి దేవుని సన్నిధిలో. ఆ పని ఎవరు చేయాలా?
ప్రవక్త యాజకుడు సమూయేలు గారు చేయాలి. ఆ సమూయేలు గారు రావడం కాస్త ఆలస్యమైంది. జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు రావడం కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో ఆయనకి దేవుడు కొన్ని పనులు అప్పచెప్పాడు, అవి చూసుకొని వచ్చేసాడు. ఎంతలోగా ఈయన ఏం చేసేసాడు తెలుసా? నేను రాజులు కదా, నేను చక్రవర్తిని కదా, నేనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కింగులు కదా ఈ దేశానికి, నేనే కదా, నా తర్వాతే కదా ఎవరైనా, నేను డబ్బులు ఇస్తే కదా వీళ్ళందరూ బ్రతుకుతున్నారు, నా పరిపాలనలో ఉన్నారు కదా ఈ పాస్టర్లు వీళ్ళందరూ, వీళ్ళు నాకు ఏమాత్రం అనుకొని సేవకుడు చేయవలసిన పని తను చేసేసాడు. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఆ దహన బలులు తను అర్పించేశాడు. వేరొకరు చేయకూడదు. అది సేవకుడు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అది సేవకుడే తప్ప ఇంక వేరే వారు చేయడానికి వీల్లేదు. ఈయన చేసేసాడు. ఎంతలోగా సౌలు వచ్చాడు. వచ్చేసరికి దహన బలులు అర్పిస్తున్నాడు. సౌలా, ఎవరు చెప్పారు ఈ పని నీకు చేయమన్నా అని అడిగినప్పుడు, మీరు రావడం లేట్ అయ్యారు కదండి, అందుకని నేనే చేసేసాను, నేను కూడా రాజునే కదా. అయ్యో సౌలా, దేవుడు ఈ రాజ్యాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్నాడు, నీ తర్వాత నీ తరతరాలని దీవించాలనుకున్నాడు. కానీ నీ అవిధేయత వలన ఈ రాజ్యాన్ని నీవు కోల్పోయావు. ఈ రాజ్యము వేరొకరి చేతిలోనికి దేవుడు తీసుకుంటాడు. దీనితోనే నీ జీవితం అంతమైపోతుంది అనేసి అంటే అక్కడతో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. యుద్ధంలోనికి వెళ్ళి తనను తానే, ఎదుటివాడు తనను చంపితే నచ్చక తన వరలోనున్న కత్తి తాను తీసుకొని తన పైన తానే కోసుకొని తెచ్చుకోండి. చూసారా, దేవుని అవిధేయత మాట, దేవుని మాట వినకపోతే, లోబడకపోతే నీకు నువ్వే చంపుకుంటావు, మరో చంపవు. నీకు నువ్వే ఉరిపోసుకోవడం, నీకు నువ్వే ట్రైన్ కింద పడిపోవడం, నీకు నువ్వే విషం తాగడం, నీకు నువ్వే ఎక్కడి నుండో పడి దూకిపోవడం, ఇవన్నీ ఇంకొకరు చేయడం కదా, వీళ్ళకి ఇల్లే. ఎందుకు అలా తయ్యారంటే వాళ్ళ దెయ్యాలు పనిచేస్తున్నాయి. అంతవరకు సౌల్లో దేవుడు పనిచేసేవాడు. ఆజ్ఞను గైకొనినంత వరకు, వాక్యానుసారంగా బ్రతికినంత కాలం దేవుడు నీలో పనిచేస్తాడు. ఎప్పుడైతే మాటను తిరస్కరిస్తావో, అవిధేయ చూపిస్తావో, వాక్యాన్ని తప్పిపోతావో, నీలో ఎవరు పనిచేస్తాడు? సాతాను గాడు పనిచేసి ఏం చేస్తాడు? ఒకసారి యోహాను 10:10 చదవండి ఫాస్ట్గా. అక్కడ ఏమని ఉంది? సైతాను గాడు నీలో పనిచేస్తే ఎలా ఉండదు పరిస్థితి చూడండి. వాడు ఏం చేస్తాడు? నిన్ను దొంగ, వాడు ఒక దొంగ, దొంగతనమును హత్యను నాశనము చేయడానికే వచ్చాను కానీ అదండి ఆడు అందుకు వస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీలో నుండి వెళ్ళిపోతాడో సైతాన్ని వచ్చి నిన్ను ఇలా తయారు చేస్తాడు. దొంగతనం చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు, హత్య చేసేస్తాడు, మొత్తానికి నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తాడు. కూడని పనులు నువ్వు చేయకూడదు. ప్రవక్త, సేవకుడు, యాజకుడు చేయవలసిన పని యాజకులే తప్ప మరొకరు చేయడానికి వీలు లేదు. కొంతమంది పర్లేదు, మేము చేసుకోవచ్చు, మేము బాప్తిసం తీసేసుకున్నాం, మేము రక్షింపడి, నాకు పాటలు వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చు కదండి, నాకు కూడా ఆరాధన నడిపించడం వచ్చు, నాకు రొట్టె తయారు చేసేయడం వచ్చు, నేను చేసేయగలను. కూడదు. ఏది ఎవరు చేయాలో అదే చేయాలి. సేవకు ప్రవక్త చేయవలసిన పని రాజు చేశాడు. ఎందుకంటే అధికారం ఉందన్న గర్వం, ఈ రోజుల్లో సంఘాల్లో డబ్బులు ఉన్నాయన్న గర్వం, హోదాలు ఉన్నాయని గర్వం, ఆస్తులు ఉన్నాయని గర్వం, మేమే అన్నింట్లో ఏవైనా మేమే ఫస్ట్ ఉండాలన్న గర్వం. ఈ గర్వం వల్ల కొంతమంది అవిధేయ చూపిస్తున్నారు దేవుడి మాట. జాగ్రత్త. లూసిఫర్ గారు కూడా అదే గర్వంతో అక్కడ నుండి దేవుడి కిందకు తోసిపెట్టేశాడు. నేను దేవుని సింహాసనం పైగా నా సింహాసనం వేసుకోవాలి, ఆయనతో సమానంగా నేను కూర్చోవాలనుకున్నాడు అని హృదయంలో అనుకున్నాడంట, బయటికి కనలే. ఆ హృదయం లోపల నువ్వు అనుకున్నది కూడా దేవుడు వినేస్తాడు. జాగ్రత్త. నువ్వు బయటకు అనుకోక్కర్లేదు. బయటికి అనేది మనుషులు కనబడుతుంది. అప్పుడు మనుషులు అయ్యో ఇవిడు ఇలాంటిదా అనుకుంటారు. కానీ నీ అంతరంగం కూడా, అంటే నీ ఇన్సైడ్ పరిస్థితి కూడా దేవుడికి తెలుసుకోవాలి. చూసారా, అవిధేయ చూపించడం వలన అధికారం కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, వంశాన్ని కోల్పోయాడు, చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు.
దేవుని మాట వినకపోతే నీకు ఏమండి లాభం, ఏమొస్తుంది? అంత నష్టమే కదా. ఇది సౌలు చరిత్ర అలా ముగిసిపోయింది. నెక్స్ట్ మరొక మాట చూడండి, యోనా 1:3 చదవండి. యోనా 1:3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు చేటు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవాడితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ మరొక ఆయన ఉన్నాడు. ఎవరండి ఈయన? యోనా. ఏం పేరు? దేవుడు యోనా దానాయన అన్నాడు. అలా ప్రభు చెప్పాను, ప్రభు చెప్పండి, నినెవకి వెళ్ళు అన్నాడు. అలాగే అనుకుంటున్నాను, బయలుదేరేసి అలాగే వెళ్తున్నాను. అక్కడ స్టాండ్కి వెళ్ళాడు. వాటర్ రేవుకి వెళ్ళేసరికి ఆలోచించడం మొదలెట్టాడు. నినెవకి దేవుడు వెళ్ళమన్నాడు, కానీ నినెవ అంత మంచిది కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి దేవుని గురించి చెప్పిన వాళ్ళని చంపేస్తున్నారు. దేవుని గురించి చెప్తే అక్కడ జనాలు ఎండరు. ప్రవక్తనే చంపేశారు, నన్ను కూడా చంపేస్తారు, ఎందుకు ఆల చేతులు చచ్చిపోవడం. వెళ్తానని చెప్పేసి స్టాండ్కి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు నేనేమే కాలను, తరిసేసి పారిపోతానని మరొక పడవ ఎక్కేసాడు. చూడండి, ఇంటి దగ్గర బయలుదేరడమే. ఎక్కడికని? అమ్మా నేను కాలేజీకి వెళ్తానని బయలుదేరుతుంటారు కదా. బస్ స్టాండ్కి వెళ్ళేసరికి కాలేజీ బస్సు ఎక్కుతున్నారో, మ్యారేజ్ బస్సు ఎక్కుతున్నారో, ఏ బస్సు ఎక్కుతున్నారో మనకు అర్థం కాదు. డాడీ నేను చర్చికే వెళ్తున్నాను, నేను బైబిల్ పట్టుకొని బయలుదేరుతారు కొంతమంది. మరి ఏ చర్చికి వెళ్తున్నారు, ఏటవుతున్నారో అర్థం కాదు కదండి. చాలామంది ప్రభా నువ్వు చెప్పినట్టే నేనేమే వెళ్తానని బయలుదేరి వచ్చేసారు స్టాండ్కి. వాటర్ అది మన బస్సులు ఎలా తిరుగుతాయో అక్కడ వాడలు తిరుగుతాయి. అక్కడికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాడట. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆలోచన ఏంటంటే, ముందు దేవుడు చెప్పి ప్రిపేర్ అయ్యే వచ్చాడు కదా. మీలో చాలామంది ఈరోజు 2 సంఘాలు ఒక దగ్గర పెట్టారు అంటే 7 నుండి ప్రార్థన ఉంటుంది, ఇంచుమించు 10, 10:30 అవ్వచ్చు ఒక దగ్గర. ప్రిపేర్ అయ్యే వస్తారు కదా. కొంతమంది 9 అయిపోయిందా, 9:30 అయిపోయిందా, కిందకి వెళ్దాం మీద పోతాం, కిందకి వెళ్దాం మీద పోతాం అని. అసలు నువ్వు సిద్ధపడి వచ్చింది ప్రేయర్ కోసమే కదా. మరి మధ్యలో ఏంటి డిస్టర్బెన్స్లు? చాలామంది ఇలాగేనండి. నేను వెళ్ళను ప్రభు అని వచ్చేప్పుడు, అయితే నువ్వు కాదులే మరొకరిని పంపుతానని దేవుడు పంపును కదా. నేను వెళ్తాను అనుకొని వచ్చేసాడు. స్టాండ్లోకి వచ్చి మనసు మారిపోతుంది. ఏటో ఈ మనసు ఇంటి దగ్గర ఉంటే ఒక మనిషి, రోడ్డు ఎక్కేసరికి మనసు మారిపోతుంది. కొంతమందికి జేబులో డబ్బులు ఉంటే సరే మనసు మారిపోద్ది. డబ్బులు ఎక్కువ ఉంటే మరీ మనసు మారిపోద్ది. అదే టైంలో ఫ్రెండ్ పక్కనే ఉందనుకోండి, ఇంకా మనసు మారిపోద్ది. ఏంటో స్టాండర్డ్ లేదు. దేవుని పాఠంలో మనం ఎంత బయట ఒక్కలాగే ఉండాలని పాడుతాం. నువ్వు చర్చిలో ఎలా ఉన్నావు, ఇంటి దగ్గరైనా అలాగే ఉండాలి, రోడ్డు మీదైనా అలాగే ఉండాలి, అత్తవారి ఇంట్లోనే అలాగే ఉండాలి, కన్నవారి ఇంట్లో అలాగే ఉండాలి, తాతగారి ఇంట్లోనైనా అలాగే ఉండాలి, నీ ఫ్రెండ్స్ దగ్గరైనా అలాగే ఉండాలి కదా. కానీ ఏంటో స్థలం మారితే సార్ మారిపోతారు. ఇదేంటి అక్కడ ఎంత గట్టి క్యారెట్ జల్లు జల్లు అన్నావమ్మా, ఇదేంటి కొలాయి దగ్గరికి వచ్చారు, ఎంత కోటి మాట్లాడేంటే స్థలం మారిపోయింది అంతే. చాలామంది మాటలు అంతే. ఇక్కడ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇక రోడ్డు మీదకి వెళ్తే ఆడి స్తోత్రం ఉంటుంది, అబ్బా వినలేమన్నమాట. యోనా నేను వెళ్ళను అనేసి ఉంటే సరే నువ్వు అవసరం లేదులే, మరొక ప్రవక్తను పంపిస్తానన్న దేవుడు. నేను వెళ్తాను అనుకుని బయలుదేరాడు. వాటర్ రేవుకి వచ్చేసరికి ఆ రేవులు మనసు మారిపోయిందట. ఏంటో ఈ పనికి మాలిన మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. ఈరోజు సింగర్ 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 అనుకున్న వాళ్ళందరూ కొన్ని రోజులు టెంగర్లు అయిపోతారు. గొప్ప 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 సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ సతికిలు పెట్టిపోతున్నారు. గొప్ప గొప్ప స్పీకర్స్ అన్న వాళ్ళందరూ కనుమ అయిపోతున్నారు. ఏమైపోయి ఎక్కడైపోయి ఏటైపోయి అర్థం కాకపోతే జాగ్రత్త. అక్కడ ఆలోచన చేసుకొని తరిసిసుకెళ్ళి పడవెక్కేశాడు. అవిధేయత. ఎక్కడ వల్ల ఏం జరిగిందో తెలుసా? పడవకే ప్రమాదం వచ్చేసింది. చూసారా? ఈ ఒక్కడు చేసిన ప్రాబ్లము పడవలో ఉన్న అందరికీ ప్రమాదం వచ్చేసిందండి. ఎంత ఘోరమో! నీ వలన ఇతరులకు ప్రమాదం రానివ్వకో. జాగ్రత్త. నిన్ను బట్టి ఇతరులు పాడైపోకూడదు, నిన్ను బట్టి ఇతరుల బ్రతుకులు నాశనం అవ్వకూడదు, నిన్ను బట్టి ఇతరుల జీవితాలు
చెడిపోకూడదు, జాగ్రత్త. అవిధేయత చూపించడం వల్ల ఏం జరిగిందండి? పడవకే ప్రమాదం జరిగిపోయింది. కనుక విధేయత చూపించాలా, మనం అవిధేయులుగా ఉండకూడదు. యోనా పరిస్థితి అలాగే. మరొక మాట చదవండి, ఇర్మియా 18:10 చదవండి. ఇర్మియా 18:10 చదవండి. ఈ అవిధేయుల వలన దేవుడి పరిస్థితి ఎలా ఉందో. ఆ జనుము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడ్ల దానికి చేయదలిచిన మేరకు గూర్చి నేను సంతాపపడుదును. అది దేవుని మాట వినని ప్రజల వలన దేవుడేమో మేలు చేయాలి అనుకొని సంతాపపడి కీడు చేస్తాడు. ఎందుకు? నా మాట వాళ్ళు వింటారనుకున్నాను, నన్ను నమ్ముతారనుకున్నాను, నమ్మకంగా ఉంటారనుకున్నాను. కానీ తీరా మధ్యలో ఏం చేశారు? నా నమ్మకాన్ని ఒమ్ము చేసేసారని దేవుడు బాధపడి ఏడుస్తాడు. చూడండి, నువ్వు దేవుని మాట మేరడం వలన దేవుడిని ఏడిపించినోడు అవుతావు. చివరగా మరొక మాట చదివి ముగిద్దాం. ఇర్మియా 9:13 చదవండి. ఇర్మియా 9:13 ఏమన్నా? అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినుటయు దానిని అనుసరించుటయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశం పాడైపోయింది. గమనించండి, ఇక్కడ ఒక దేశమే పాడైపోయిందండి. ఇశ్రాయేలీలు నా మాట మీరుట వలన వాళ్ళ దేశం అపవిత్రమయ్యి పాడైపోయింది. చూడండి, నీ దేశం పాడైపోవడానికి నువ్వు కారణం అవ్వకూడదు. ప్రమాణాలు చేస్తాం కదా, భారతదేశము, గట్టిగా చెప్పండి, భారతదేశము భారతీయులందరూ నిజమా? మరి నీ సహోదరులు ఇంకా విగ్రహారాధనలో ఉన్నారు, నీ సహోదరులు ఇంకా దొంగలు ఉన్నారు, నీ సహోదరులు ఇంకా తాగుబోతులు ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏది నీ భారము? ప్రమాణం చేసేస్తున్నావు. భారతదేశం నా మాతృభూమి. ఎవరైనా వచ్చిండే నా మాతృభూమి, ఇది చిన్నపిల్లల దగ్గరికి లేదు, మా అమ్మ అంట మా అమ్మ అని ఏడిచినట్టు నా మాతృభూమి భారతదేశం. బా ఇండియన్ అంత గర్వంగా మాట్లాడతాం. మరి భారతీయులందరూ నీ సహోదరులే అయితే ఏది నీ దేశం మీద ప్రేమ? నీ దేశం కొరకు ఏది ప్రార్థన? మొన్న 24 గంటల ప్రార్థన మన గాబ్రియల్ అందుకే పెట్టాడు. దేశం కొరకు, దేశ క్షేమం కొరకు, రాష్ట్రం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, సేవకులు వాళ్ళ క్షేమం కొరకు 24 గంటలు మందిరంలో ఉన్నామంటే. మరి లేవలే 24 గంటలు, 2 గంటలకు కొంతమంది 10 సార్లు లేచారు. ఈ చిన్నపిల్లలు ఉన్నాడు మరీ ఈజీ, పిల్లోడు ఏడుస్తున్నాడు తాగిపోవడం, వాడు ఏడకపోయిన గిల్లీడు అనేసరికి ఏడుస్తున్నాడు. అందుకే అంటే వీళ్ళు వెళ్ళాలని కాదు, పిల్లల్ని ఏడిపించి వెళ్ళిపోయినారు. చాలా ఎక్కువ మంది ఉంటారు, కంట్రోల్ చేసుకున్న కొంతమంది ఉంటారు. అందుకే కొంతమంది పిల్లలు చూడండి సైలెంట్గా అలా కూర్చొని ఉంటారు. ఈ తల్లులకు విసుకొచ్చి వాళ్ళని గిల్లి ఏడిపించి బయటకు వెళ్ళిపోతారు. 2 గంటలు కూర్చోవడానికి కూడా కష్టం అవుతుంది. మొన్న మేము 24 గంటలు, 24.5 గంటలు, 6 ప్రసంగాలు, అందులో పెద్ద ప్రసంగం నేనే 2 గంటలు ప్రసంగం చేశాను. ప్రసంగము, ఆరాధన, విజ్ఞాపనలు, ప్రార్థనలు, ప్రేయర్ లిస్ట్ ఉంది. అలా కంటిన్యూ. భోజనం టైం అప్పుడు అలా సైలెంట్గా ఆ స్థలంలో నుండి జస్ట్ 2 అడుగులు అక్కడికి వెళ్ళడం, భోజనం చేసి కొంచెం రిలీఫ్, మళ్ళీ ప్రార్థన కూర్చోవడం. 24.5 గంటలు అంటే ఇది సవాలుతో కూడుకొని ప్లాన్ చేసాం గాబ్రియల్ నేను. అసలు ఎవరైనా ఉంటారా పాస్టర్ గారు అన్నారు. ఎవరున్నా లేకపోయినా నువ్వు నేను ఆది అంత మనమేలాగా ఉందాం. ప్రారంభ ప్రార్థన నేనే చేస్తాను, ఆశీర్వాదం కూడా నేనే చేస్తాను. అంటే ఫైనల్ వరకు నేను ఉంటాను. అభిషేకం ఉన్నాడు, 20 మంది సేవకులు ఉన్నారు, 10 మంది యవనస్తులు, మొత్తం 32 మంది అలా ఉండిపోయాం. హల్లెలూయా. ఒక్కొక్క శాసనానికి కొంతమంది వచ్చి అడిగారండి ప్రార్థన ఉందంటే వెళ్ళిపోయారు. కొంతమంది డ్యూటీలకు వెళ్ళి 2వ శాసనంలో కలిశారు. నేను ప్రసంగం చేసే టయానికి 100 మంది ఉన్నారు మందిరంలో. అది అయిపోయిన తర్వాత చూసేసరికి 32 మంది మిగిలిపోయారు లాస్ట్లో. అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళకి ఎవరికి మేము బలవంతం చేయలే. మీరు 24 గంటలు ఉండగలిగితే 24 గంటలు ఉండండి, 12 గంటలు ఉండగలిగితే 12 గంటలు ఉండండి, లేదు ఒక 6 గంటలు ఉండి అలాగే అది మీ ఇష్టం అని అందరికి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం.
32 మాత్రం ఉండిపోయాడు. మాతో పాటు అభిషేక్ కూడా ఉండిపోయాడు. ప్రభు మనం కృప. అందుకే 3 సంవత్సరాల ఆశీర్వాదం మేము పొందేశాం. హల్లెలూయా. మీకు ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటే మనం కూడా 24 గంటలు ప్రారంభిద్దామా? ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 1 2 6 7 8 9 10 మంది. ఓకే, ఎప్పుడు చేద్దాం? జనవరి నుండి స్టార్ట్ చేద్దాం. 24 గంటలు అంతే. ఈరోజు ఉదయం 6కు స్టార్ట్ చేసాం అనుకోండి, రేపు ఉదయం 6 వరకు ఉండాలి. భోజనాల టైంలో భోజనాలు ఇస్తాం మీకు. అంటే భోజనాల కంటే అక్కడికి వెళ్ళి అంత దూరాలు ఏమి ఉండవు. ఏదైనా ప్రాంగణంలోనే, 1 or 2 ప్రాంగణంలోనే, మొహాలు పడుకోవాలన్నా ప్రాంగణంలోనే, టీ తాగాలన్నా ప్రాంగణమే. బిస్కెట్ లేదు లేదండి 1 అరగంట టైం అంటే నేను కోరమనపాలెం వెళ్ళి వస్తానంటే కుదరదు. 24 గంటలకి నువ్వు కమిట్ అయిపోయి ఇక్కడ ఉండడం అంతే. జనవరిలో మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఉండలేమో, వీలైతే డేవిడ్ని చేసింది కూడా పిలుద్దాం. అది ఎంత టైం ఉండగలిగి అంత టైం వాళ్ళకి ఆఫర్ ఇద్దాం. ఫస్ట్ గారు మేము 12 గంటలు ఉంటామని మా కంపెనీ ఏమైపోద్ది అనుకున్నారు అనుకోండి, అలాగే ఆఫర్ ఇచ్చేద్దాం. లేదు నేను సగం ఆవిడ సగం అంటే అది కూడా ఆలోచిస్తాం, మనం ఏం చేయలేదు. హల్లెలూయా. కనుక చేద్దాం, ఎందుకు చేయలేము, చేయగలం. కాబట్టి మనం ఒక్కసారి విధేయత చూపిస్తే నిజంగా అండి కన్ఫర్మ్ నేను చెప్పేసాను. పరిశుద్ధాత్మను అనౌన్స్ చేసి ఉన్నాడు నాకు 2022, 23, 23 సంవత్సరాల బ్లెస్సింగ్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా నాకు కూడా దేవుడు ఇచ్చేసాడు ముందుగానే. 3 సంవత్సరాలకు కావాల్సిన ఆశీర్వాదం పొందేశాను. ఎందుకంటే ఆయన ప్రామిస్ చేసేసాడు బైబిల్లో. ఎక్కడ ఉంది చెప్పండి? 84వ కీర్తన చూడండి. ఆ మాట ఎక్కడ ఉంది? నీ ఆవరణములో అనే మాట ఉంటుంది. ఫాస్ట్గా తీయాల. 84వ కీర్తన మీకు క్లూ ఇచ్చేసాడు. మీరు జస్ట్ చరణం చూసి చదవడమే. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూసారండి, ఆయన ఆవరణంలో 1 దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. 1 దినం అంటే రాధమ్మ గారు ఎన్ని గంటలమ్మ ఒక రోజు అంటే? 24 గంటలు ఆయన సన్నిధిలో గడిపితే ఎన్ని దినాల ఆశీర్వాదం అండి? 1000 రోజులు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? మరి 1000 రోజులు అంటే 365 ఎంత? 3 3 9 900, 3 6 18 అంటే 1080, 1095 అంటే ఇంటికి 3 సంవత్సరాలు ఆశీర్వాదం ఒకే రోజు మనం తీసుకోవచ్చు. ఒక్క దగ్గర కూర్చొని. అబ్బా ఏం ఆఫర్ అండి. హల్లెలూయా. 1 రోజుకు దేవుడి సన్నిధిలో కూర్చొని 3 సంవత్సరాల కాలం కింద పొంది వచ్చేట. అంతకు మించిన ఆఫర్ ఎవరెత్తారో చెప్పండి మీరు. ఎక్కడైనా అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడైనా అంటే 1 దినము గడిపితే 1000 దినాల ఆశీర్వాదం ఇచ్చేస్తానన్నాడు. ఆయనలో ఆయన సన్నిధికి 1 రూపాయి ఇస్తే ఎంత ఇస్తాడట? ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఎవరైనా ఇస్తారా? రూపాయి ఇస్తాను 1000 ఇస్తామంటే పాటను కొడతాడు. మనిషివా పశువువా? రూపాయికి ఎవడైనా 1000 ఇస్తాడు. కానీ మన దేవుడు అంటున్నాడు 1 రూపాయి నువ్వు నాకు నేను ఎంత ఇస్తాను? 1000. 1 రూపాయి ఇస్తేనే 1000 ఇస్తే మరి 1000 రూపాయలు ఇస్తే మరి లేవా లెక్కలో? 1000కి 3 సున్నాలు కలపండి. 1000కి 3 సున్నాలు పెడితే 1,00,000. 10 లక్షలు. హల్లెలూయా. 1000 తర్వాత 3 సున్నాలు. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు. అంటే 1000 రూపాయలు దేవుని సన్నిధికి నువ్వు పెడితే ఎంత ఇస్తాడట? అంటే ఆఫ్టర్ 1000 ఇచ్చి లక్షాధికారి అయిపోతాం. ఒకవేళ 1,00,000 ఇచ్చామనుకోండి దేవునికి ఎంత? 1,00,000కి 3 సున్నాలు కలపండి ఎంత? 10 కోట్లు. హల్లెలూయా. మీరు ఇది మీ జీవితంలో లైవ్ లో చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా 1,00,000 దేవునికి ఇచ్చి 10 కోట్లు కంపల్సరిగా 3 years లో మీరు పొందేస్తారు. హల్లెలూయా. ఎవరైనా సవాలుగా తీసుకోండి మాట. పిల్లలు మీరైనా మీకు 1000 రూపాయలు కావాలని మనస్ఫూర్తిగా 1 రూపాయి ఇవ్వమని చాలు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కేత్తరా? నేను 1 రూపాయి ఇచ్చేస్తాను. పెద్దలు మీకు 10 కోట్లు కావాలా? 1,00,000 ఇవ్వండి దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక కంపల్సరీ ఇది కన్ఫర్మ్ డేట్ కూడా రాసుకొని ఇచ్చేది చాలు. ఆ 3 years ఆ డేట్ మళ్ళీ చూస్తారు, మళ్ళీ సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పేస్తారు మీరు. అది కన్ఫర్మ్. కనుక ఆయన సన్నిధిలో ఒక్క దినము 1000 దినాల ఆశీర్వాదం ఇచ్చేస్తాయి. కాబట్టి మనం దేవునికి విధేయులై ఉండి ఆశీర్వాదాలు పొందుకుందాం. అంతేగాని ఇప్పుడు చెప్పబడిన అవిధేయుల్లా ఉండకూడదు. అవిధేయులు కొంతమందిని చెప్పాను. ఎవరెవరిని చెప్పాను? ఆదాము అవిధేయుడయ్యాడు, మోషే అవిధేయుడయ్యాడు, అహరోను అవిధేయుడయ్యాడు, ఆకాను అవిధేయుడయ్యాడు, సౌలు అవిధేయుడయ్యాడు, ఫరో అవిధేయుడయ్యాడు, యోన అవిధేయుడయ్యాడు, ఇశ్రాయేలీయులు అవిధేయులయ్యారు. ఒక దేశమే అవిధేయ చూపించి పాడయ్యారు. మనం వారి వలె కాకుండా విధేయులుగా ఉండి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకొని ఈ స్థలంలో నుండి వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ విత్తబడిన మాటలు మనందరిలో ఫలించినట్లుగా మనలో ఉన్న అవిధేయత నుండి విడుదల పొంది విధేయులుగా మనల్ని దేవుడు సిద్ధపరిచినట్లుగా సంకీర్తన ప్రార్థన చేస్తాం. అందరము ప్రార్థనలో ఏకీభవించుతాం. ప్రయత్నం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ విషయంలో విధేయత కలిగి ఉన్నామో, ఎన్ని మార్లు దేవుడు నామాన్ని ఉపయోగించుకున్నామో, ఆయన చిత్తాన్ని ఎరగని వారిగా ఉన్నామో తెలుసుకుని ఉన్నాము కదా. దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడి దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ మనం చేసిన తప్పులను, మనం చేసిన పాపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య, నీ సన్నిధిలో నిలబడి ఉన్న నేను ప్రభువా, నేను ఎరిగి ఉన్న నేను తండ్రి యేసయ్య. కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తరలో వచ్చి కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క సమర్పణలు దేవుని పరిచర్యలో వాడబడినట్లుగా అదే సమయంలో పనుల ఆరాధనలో కూడా దేవుడు తోడుని నడిపించులాగున పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, బిడ్డలు ప్రేమతో ఇచ్చిన ప్రతి సమర్పణను మీరు స్వీకరించండి, మమ్ములను స్వీకరించండి. ఏబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టావు. ఎవరెవరు ఏ మనస్సుతో ఇచ్చారో, హృదయంతో ఇచ్చారో, కష్టార్జితంలో ఇచ్చారో మీకు తెలుసు. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం గుడ్ సంఘంలో ప్రతి చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు అనుభవించాలని కోరుతున్నాను. సహాయం చేయండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు హృదయంలో నిశ్చయించుకుని దానిని దేవుడికి ఇవ్వలను. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించిన లేఖను నెరవేర్చండి. ఇదే సమయంలో ఇదిగో ప్రభువా, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, దీనిని తిరిగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుందని చెప్పారు. అలాగే పాత్రను ఎత్తి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. కనుక ఆ విధంగా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పరిశుద్ధ కార్యం చేస్తూ ఉండగా ఎవరు మట్టుకు వారు స్వపరీక్ష చేసుకొని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఇందులో పారిభాగస్తులు అయ్యే కృప దయచేసి మీరు మహిమ పొందుకోమని, సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించమని, యోగ్యమైన రీతిలో తీసుకొని ఈ దేవుళ్ళు పొందుకునే భాగ్యం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మొదటగా పురుషులు 1 by 1 వచ్చి ప్రభు సంస్కారం తీసుకొని వెళ్తాము. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును అని వాగ్దానం ఇచ్చావు. ఇదిగో నీ వాగ్దానము ప్రకారము నీ శరీరము తిని నీ రక్తము త్రాగిన ప్రతి ఒక్కరూ నీ కొరకు సాక్షులుగా జీవించినట్లు కృప చూపించండి. అందరితో నీ ఆత్మ నుంచి ఆత్మ కార్యాలు జరిగించండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడులాగున మీ కృప దయచేయండి. మీరే మహిమ పొందండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించినందుకు మీకే కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు
చెల్లిస్తూ ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే వారిని క్షమించి యోగ్యమైన రీతిలో సరిచేయండి. ఇంకా ఎవరైతే నమ్మారు బాప్తిస్మం పొందలేదో క్రిస్మస్ దినానికి వారిని సిద్ధపరచండి. మీరే కృప చూపించి మేలు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే సమర్పణ చేసుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అక్కడే జరగాలి. కానీ నిన్న మొన్న వార్తలు ఎలాంటి భయంకరమైన వార్తలు చెప్పారంటే, మొన్న నేను విజిటింగ్కి వెళ్తే పాస్టర్ గారండి 3 రోజులు పెట్రోల్ బంకులు ఉండవు, ట్యాంక్ ఫుల్ చేసేయండి అని ఒకరు చెప్తే, కరెంట్లు ఉండవు పాస్టర్ గారు, క్యాండిల్స్ రెడీ చేసుకోండి అంటే ఎంత భయం పెట్టేశారో. ఈరోజు ఉదయం కూడా ఒక అలాగే ఉంటుందేమో, కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ వర్షం బీభత్సం చేస్తుంది భయానికి. సర్లే 2 సంఘాలు ఒకటే కూడుకుంటే 10 గంటలకి క్లోజ్ అయిపోతుంది, పర్వాలేదు అనుకోని. ఇది ఒకటో కారణం. రెండవదిగా క్రిస్మస్ కొరకు ఇక్కడ వాళ్ళు ఎక్కడ డేట్స్ చెప్తున్నారు, అక్కడ వాళ్ళు అక్కడ డేట్స్ కన్ఫ్యూజ్గా ఉంది. ఎవరేం చెప్తారో అంత అయమై. అది రెండవ కారణం. మూడవదిగా సహోదరుడు డేవిడ్ జెస్సీ వస్తున్నారు కదా, నూతన దంపతులను అందరూ చూడాలి. ఎందుకంటే 2 ఆరాధనకు వాళ్ళు రావాలంటే కష్టం. ఇక్కడ ఆరాధనకు వచ్చి మీలో సగం మందిని చూసి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడికి రావాలని. అలాగని ఇక్కడ చూసిన మీరు అందరూ ఈ జెస్సీ ఎవరు ఎప్పుడు చూడలేదు అనుకుంటారు. అక్కడ అందరికీ తెలుసు కనుక. కాబట్టి ఈ కారణాలను బట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇది దేవుని చిత్తం. తర్వాత ఈ మంత్లో మన క్రిస్మస్ డేట్స్ వంకర టింకరగా ఉన్నాయి, సరిగ్గా లేవు ఇక్కడ. మొదటి రోజు గాబ్రియల్ దగ్గర జరిగింది 24 hours ప్రేయర్. రెండవ రోజు క్రిస్మస్ హరిబాబు గారి దగ్గర జరిగింది. ఇంచుమించు 32 మంది వచ్చారు మీరు గోపాలపట్నం. 3వ తారీఖు సెలవు అయిపోయింది, ఎవరు పెట్టుకోలే. డేట్లు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకోకుండా అందరూ ఒకే డేట్ అని అడుగుతున్నారు. 4వ తారీఖు కూడా ఖాళీ అయిపోయింది. 5వ తారీఖు ఈరోజు మన సైమన్ పీటర్ గారి ఇంటి దగ్గర గాజువాక. మీకు అందరికీ తెలుసు కదండి వాళ్ళ ఇల్లు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గాజువాక కన్యాశ్రీ కన్య థియేటర్ దగ్గర ఉండి ఫోన్ చేయండి. థియేటర్ దగ్గర ఉన్నాం కదని గేట్లు వెళ్ళి లోపలికి వెళ్ళకండి. సినిమాకి వెళ్ళారు అనుకుంటే ఆ థియేటర్ బయట నుండి ఫోన్ చేయండి, మేము ఇక్కడ ఉన్నామంటే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. రేపు 6వ తారీఖు ఖాళీ ఎవరైనా పెట్టుకుంటున్నారా? 6, తర్వాత 7, 8, 9, 10, 11 వరకు ఖాళీలే ఉన్నాయండి. ఎవరైనా పెట్టుకోవాలంటే ఇప్పుడే చెప్పండి, తర్వాత చెప్పడానికి కుదరదు. తర్వాత 12వ తారీఖు కూడా ఖాళీగా ఉంది, ఎవరైనా పెడతారా? మీరు చెప్పండి. మీరు 12 అంటే నీకు సండే అవుతున్నారు. ప్రిస్కిల్లా కూడా 19 సండే, ఆ సండే నీకు ఇచ్చేస్తాం. అలా నేను అన్నాను కదా, ఇలాగే గొడవ ఆడతారని. అందుకే లైన్ ఒక్క విషయం గమనించండి. 19 క్రాంతికి కావాలి, 19 ప్రిస్కిల్లాకి కావాలి, 19 అందరికంటే మెయిన్ 19 శాంతిరాజుకి కావాలంట. ఇప్పుడు మీరు అందరూ ఆయన దగ్గర పెట్టావాలి. కారణం ఏంటంటే 19 మా బాబు పుట్టిన అంటే 7 నెలలు అవుతుంది. అసలు పోయిన నెల 19 పెట్టుకోవాలి ఆయన. కానీ కొన్ని పరిస్థితులు, మా పరిస్థితులు బాగులేవు పాస్టర్ గారు. వచ్చిన 19ని 7 నెలలు మా అబ్బాయికి అవుతాయి. అదే క్రిస్మస్ ప్రార్థన, అదే మా బాబు వరకు ప్రార్థన. ఎందుకంటే ఆర్థికంగా నేను కొంచెం ప్రాబ్లం ఉన్నానని నేను వెళ్ళినప్పుడు చెప్పాడు. తర్వాత నేను చిన్నమ్మలు వెళ్ళినప్పుడు అంత గొడవ పెట్టేసుకున్నానంట. నీకు గుర్తుందా లేదా? 19 అండి. ఇప్పుడు మీరు ఈ నెలలో చెప్పారు, నేను పోయిన నెలలో చెప్పేశాను. కనుక ఈ 19 ఆయనకి ఇస్తారా? 12 నాకు ఇచ్చాను పాస్టర్. అది ప్రిస్కిల్లను తర్వాత సుకన్య మీరిద్దరు డేట్లు మార్చేసుకోండి. సండే కాకుండా ఈ వీక్లో ఏదో డేట్లో పెట్టేసుకోండి.
ఓకే, ఫోన్ చేస్తారు. నువ్వు ఫోన్ చేయి. అది ఈరోజు సాయంకాలం ఆరాధనకు వస్తారు కదా మీరు క్రిస్మస్కి. సాయంకాలం క్రిస్మస్కి మీరు చెప్పేయండి. వాళ్ళ ఆయన రాలేదు కదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే కానీ బర్త్డే ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ డేట్ కన్ఫర్మ్. అదే అది లేనప్పుడు డేస్ అంటే అవ్వడం ప్రాబ్లం. అది అంటే అది మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ కన్ఫామ్గా మీకు ఇచ్చేస్తాము. మరి ఆ బాబు 19 పుట్టాడట, అందుకని అలా జరుగుతున్నారు. 12 కూడా మన సంఘంలో ఒక బాబు పుట్టాడు, పెట్టుకోవాలనుకున్నాడు, కానీ అది మీకు ఇచ్చేస్తున్నాడు. ఓకే, ఈ వారంలో మిగిలిన ఏదో ఒక డేట్ పెట్టి క్రిస్మస్ సందర్భంగా మీ, ఎందుకంటే కుటుంబంలో క్రిస్మస్ ప్రేయర్లు మనం పెడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు సువార్త వింటారండి. మొన్న హరిబాబు గారు అంత హంగామా చేయడానికి గల కారణం ఏంటంటే సువార్త. అక్కడ మీరు వాక్యం గమనించారా? నేను క్రిస్మస్ ప్రసంగం అలా చేయలేదు, అది ఒక సువార్త అలా చెప్పారు అంతే. ఎందుకంటే అది సువార్త కాబట్టి మరి ఆ విధంగా ప్లాన్ చేయండి. తర్వాత 26 సీతారాం గారు మీరు 26 చెప్పారు కదా. మరి ఆదివారం అంటే ఇప్పుడు ఖాళీ ఉన్న ఆదివారం ఒక 12. కానీ మరి నేను పెట్టుకోవడానికి అవడం లేదు, నేను లాస్ట్లో. ఎందుకంటే సండే పడింది, మరి సేవకులు రావాలి కదా నా పుట్టినరోజుకి. మరి సండే ఆరాధన వదిలిపెట్టి దూరం నుండి రావాల్సిన వాళ్ళు రాలేరు కదా, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టేది అయిపోతాను. క్రాంతి మీరు 12 పర్లేదు కదా విజయ్, వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు లేండి బర్త్డే. 12 మాత్రం ఎవరు పెట్టుకున్నా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేయాలి. మరి మీ ఇష్టమే, ఎందుకంటే అది నా రోజు మీకు ఇచ్చేస్తున్నాను. సరేనంట, వాళ్ళు సరే అన్నారు కాబట్టి నేను కూడా సరే. మిగిలిన డేట్స్లో మీరు పెట్టుకోండి. 19 శాంతరాజు, 20 పి జోసెఫ్, 20 కన్ఫర్మ్ కదా. ఇప్పుడు చూడండి 21, 22 షారోనా, 22 యేసుదాసు. ఇప్పుడు 21 ఖాళీ ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు. మీద సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువా వందనాలు. నీ చిత్తంలో నీ కృపను బట్టి 2021 సంవత్సరం 9 నెలలు గతించిపోయాయి. 10వ నెల మొదటి ఆదివారం ఒకే ఆరాధన 2 సంఘాలు కలిసి నీ మందిరంలో అద్భుతంగా ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ దినము నూతన వధూవరులు డేవిడ్ను తీసుకుని మా మధ్యలోనికి తోడుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు. దీవించు నాయన. ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ సఫలం చేయండి. ఈరోజు సైమన్ పీటర్ గారి గృహంలో జరుగుతున్న మూడిక ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లు సహాయం. ఈ వారంలో వచ్చే వారంలో క్రిస్మస్ దినాల్లో జరుగుతున్న ప్రతి ఆరాధనను ఆశీర్వదించు.
వచ్చిన వారందరూ దీవించబడి ఆశీర్వదించబడి ఈ శ్రమలో నుండి వెళ్ళడానికి మీ కృప దయచేయండి. సాధువాకలో మందిర విషయంలో నువ్వు గొప్ప అద్భుతం చేశావు. ఆనాడు మరియా యోసేపుల కుటుంబంలోనే మీరు జన్మించినట్టుగా ఇదిగో ఇక్కడ మరియా యోసేపు అనే పేరును మార్చి వారి ద్వారానే మందిర విషయంలో నువ్వు మార్గం తెచ్చావు. ఇదిగో సంఘం ద్వారా మా దేవుడు ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎక్కడైనా ఎలాగైనా చేయగలడు అన్న విశ్వాసంతో పలికాము. ఆ మాటను స్థిరపరిచినందుకు కృప చూపించు. ఇదిగో ఇక్కడ సంఘానికి కావాల్సిన ప్యాడ్స్ విషయంలో కార్యం చేయండి. నువ్వు చేయగలవు, యేసునామంలో చేసేవారిని నమ్ముతున్నావు. కృప చూపించు. వచ్చిన వారందరినీ దీవించు. ఇంకా కొంతమంది రాలేదు, క్షమించిన ఆయన. రేపటి దినము ఈరోజు సాయంకాలం ఆరాధన కొరకు వారందరినీ తోడుకొనొచ్చు. మీరే మనకి పొందుతున్నారు. 9వ తారీఖున జరుగుతున్న జగన్నాథపురం ఆ పరిశుద్ధ వివాహంలో తెలియని గ్రామంలో నీ దాసునైనా నన్ను బలముగా వాడుకోండి. బిడ్డలు ఎవరైనా ప్రేరేపించబడి రాగలగడానికి సహాయం చేయండి. 21వ తారీఖున పగలు దత్తులో జరుగుతున్న ఆ యొక్క నామకరణం అద్భుతంగా ఘనంగా జరిగించున్నాయి. 20వ తారీఖున అదిగో మరి ప్రభు పరవాడ పాస్టర్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ పగలు అద్భుతంగా జరుగునట్లు సహాయం చేయండి. 16వ వాడ చీపురుపల్లిలో జరుగుతున్న క్రిస్మస్ కొడుకుని దీవించి ఎటువంటి అవాంతరం లేకుండా కాపాడండి. 22 పగలునైనా మండపరితిలో జరుగుతున్న క్రిస్మస్ కొడుకుని దీవించి ఇదిగో మా సంఘాల్లో జరుగుతున్న ప్రతి డేట్ క్రిస్మస్ అన్నింటిలో మీరే ఉండి నడిపించి నీ నామాన్ని తీర్మానం తెచ్చుకోండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేసి కృప చూపించు. దాసులను, కుటుంబాన్ని, సంఘాన్ని, బిడ్డలందరినీ బలపరచండి. మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోవాలి. అంతటా తిరిగి ఎవరి గృహాలకు వాళ్ళు క్షేమంగా చేరుకోవడానికి సహాయం చేయమని యూత్ మీటింగ్లో నీ ఉండి నడిపించి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే చేయండి, యేసు రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు.